वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् వందే మాతరం దేశభక్తి గీతం ఆలపించిన వారు టెక్సాస్ స్టేట్ హూస్టన్ నగరం నుండి శ్రీమతి సునీత, శ్రీమతి పద్మ, శ్రీమతి స్రవంతి, శ్రీమతి స్మిత, శ్రీమతి కమల మరియు శ్రీ వాసు, శ్రీ సతీష్, శ్రీ మధు, శ్రీ శ్రీనివాస్, శ్రీ విజయ్. నమస్కారం. నా పేరు తీగవరపు శాంతి. నేను చైతన్యం సంకల్పబలం పత్రిక ఎడిటర్ని మాట్లాడుతున్నాను. ప్లవనామ సంవత్సరం శ్రావణ మాసం చైతన్యం సంకల్పబలం వీడియో సంచికకు స్వాగతం. ప్రతి నెల మాదిరిగా కాకుండా ఈ సంచికను విభిన్నంగా తీసుకొస్తున్నాం. ప్రతి నెలలోనూ ఉండే శీర్షికలు ఈ నెలలో ఉండవు. స్వాతంత్ర దిన వజ్రోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచికగా ఈ నెల విడుదల చేస్తున్నాం. ఇందులో రచయితలు గత 74 సంవత్సరాలుగా మన దేశ స్థితిగతులను సమీక్షించి ఇంకా దేశం ఏ విధంగా ఉంటే బాగుంటుందో తమ అభిప్రాయాలను పాఠకులతో పంచుకుంటారు. ముందుగా సంపాదకీయంలోకి వెళ్దామా? నమస్కారం. ప్లవనామ సంవత్సరం శ్రావణ మాసం 2021 ఆగస్టు నెల చైతన్యం సంకల్పబలం ప్రేక్షకులకు స్వాగతం. భారత స్వాతంత్ర దిన వజ్రోత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలలా నివసిస్తున్న భారతీయులందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. అసలు ఈ స్వాతంత్ర్యం మనం ఎందుకు జరుపుకోవలసి వస్తోంది? అలాగే దీని వెనుక ఎందరి మహానుభావుల పాత్ర ఉంది? అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం యొక్క స్థితిగతులను తెలుసుకుందాం. భారతదేశానికి వర్తకం కోసమని వచ్చిన బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. అయితే వీరి పరిపాలనలో భారతీయులను బానిసల్లా చూడడంతో భారతీయుల తిరుగుబాటు 1857లో విదేశీ ఆధిపత్యానికి
వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి అనేక మంది తమ జీవితాలను త్యాగం చేశారు. ఆనాడు స్వాతంత్ర సమర పోరాటంలో ఎంతోమంది త్యాగధనులు అందించిన స్వాతంత్ర్యం నేడు మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. అలాంటి త్యాగధనుల గురించి నేటి తరం పిల్లలకు పెద్దవారు తప్పకుండా బోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాత్మా గాంధీ 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని శాంతియుతంగా అహింసే తన ఆయుధంగా చేసుకొని పోరాడి దేశ స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర వహించారు. అందుకే ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన వారిలో భగత్ సింగ్ ఒకరు. అతను 1928 హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తరపున పోరాటం జరిపారు. హిందుస్థాన్ గణతంత్ర సంఘం ప్రముఖ సభ్యుడిగా లాలా లజపతి రాయ్ మరణం ప్రతీకారం తీర్చుకునేందుకు 1929లో అతను కూడా బాంబు విసిరి పట్టుబడి 116 రోజులు జైలులో ఉన్నారు. 23 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు మరణశిక్ష విధించింది. ఇక సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వాతంత్ర్యం రావాలంటే శాంతియుతంగా పోరాడితే లాభం లేదని సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని ఎదిరించాలని ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళను గజగజలాడించారు. విమాన ప్రమాదంలో వీరు మరణించినట్లు చాలామంది అంటారు. కానీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది ఆయన మరణం. అలాగే సరోజినీ నాయుడు భారతదేశం యొక్క నైటింగేల్ అని పిలుస్తారు. స్వాతంత్ర పోరాటంలో ఒక సామాజిక కార్యకర్త. 1905లో బెంగాల్ విభజన సమయంలో రాజకీయాల్లో చేరారు. భారత జాతీయ కాంగ్రెస్ గవర్నర్గా కూడా ఎన్నికైన మొట్టమొదటి మహిళ. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీర వనితల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో ధైర్య సాహసాలు కల వనిత. 1858లో సర్హద్ రోజులో పాల్గొన్న మొట్టమొదటి ప్రముఖ మహిళ. రాణి లక్ష్మీబాయిని తమ రాజ్యం అప్పగించాలని బ్రిటిష్ వారు హుకుం జారీ చేయగా దానికి వ్యతిరేకిస్తూ పోరాటం ప్రకటించి బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టింది. స్వాతంత్ర్యం కోసం పోరాడి వీరవనితగా చరిత్రకెక్కింది. ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక విప్లవం మరియు ఆధునిక భారతదేశంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి. భారత రాజ్యాంగం రూపొందించారు. కుల వ్యవస్థపై సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరియు మహిళలు కార్యకర్తల హక్కులకు మద్దతు పలికిన మహానుభావుడు. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేసిన వ్యక్తి. ఇలా ఎందరో త్యాగధనులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అప్పటి ప్రాచీన సాంప్రదాయాలకు కట్టుబాట్లకు లోనవుతూ పురుషులతో సమానంగా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీర వనితలు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి యొక్క పోరాటంలో భాగమే ఈరోజు మనం ఆనందంగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఈ విధంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే భారత స్వాతంత్రోద్యమానికి నేతృత్వం వహించిన మహాత్మా గాంధీ మాత్రం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆ సంబరాల్లో పాల్గొనలేదు. ఆ రోజు ఢిల్లీకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడానికి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం తప్పకుండా వస్తుంది అనే విషయం తెలిసిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి లేఖ వ్రాశారు. అందులో ఆగస్టు 15న మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం అవుతుంది, మీరు
జాతిపిత, ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని వారు కోరారు. ఆ లేఖకు సమాధానంగా గాంధీ కలకత్తాలోని హిందూ ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోవడానికి ఎలా రాగలను అని, ఈ ఘర్షణలు ఆపడానికి నా ప్రాణాలు అయినా ఇస్తాను అని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని ఆగస్టు 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాంజ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ గాంధీ ఆ రోజు 9 గంటలకే నిద్రపోయారు. లార్డ్ మౌంట్ బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తరువాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారు. కానీ 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్సభ సెక్రటరియట్లోని కొన్ని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగరవేశారు. ఆగస్టు 15 వరకు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దాన్ని ఆగస్టు 17న రాడ్ క్లిఫ్ లైన్గా ప్రకటించారు. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటి వరకు జాతీయ గీతం ఏదీ లేదు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి ఉంచారు. కానీ అది 1950లో జాతీయ గీతం గౌరవాన్ని పొందింది. ఆగస్టు 15న భారత్తో పాటు మరో 3 దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటాయి. దక్షిణ కొరియా జపాన్ నుండి 1945 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. బహ్రెయిన్కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుండి విముక్తి పొందింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే ఈరోజు మనం చేసుకుంటున్న ఈ పండుగ. అలాగే స్వాతంత్ర సమరయోధులతో పాటు మన విదేశాల నుంచి మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల పాత్ర కూడా ఎంతో ఉంది. వారు ఎండనక వాననక తిండి తిప్పలు మాని కుటుంబాలకి దూరంగా ఉంటూ వారు ఎంతో సేవ చేస్తున్నారు. వారందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం జరిగిన అహింసాయుత పోరాటం తర్వాత 1947లో ఒక స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచ దేశాలలో 140 కోట్లకు పైగా జనాభాతో మన దేశం 2వ స్థానంలో ఉంది. అలాగే వైశాల్యంలో 7వ స్థానంలో గల అతిపెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం కల దేశం మనది. ఇది 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య ఇది ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది. దక్షిణాసియాలో 7,000 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం కలిగి ఉండి భారత ఉపఖండంలో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. ఇంత సామూహిక సంపద కలిగిన మన దేశంలో బహుభాష బహుజాతి సంఘాలు, అలాగే వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం మనది. ఇంత అతిపెద్ద దేశంలో మనకు ఎన్నో పుణ్యనదులు, ఎన్నో శిలాఖండాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి సంపద, వేద పండితులు, స్వామీజీలు, గుళ్ళు,
గోపురాలు, అలాగే ప్రజల మనస్సులను పునీతం చేసేందుకు ఎప్పటికప్పుడు గుళ్ళలో పూజలు, పునస్కారాలు, అలాగే ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలతో మన దేశం ఎప్పటికప్పుడు ప్రజలను ఆనందంగా ఉంచుతోంది. అయితే ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన మన దేశం అభివృద్ధి చెందడంలో ఏ విధంగా ఉంది అంటే, చిన్న చిన్న గ్రామాలు కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ, పట్టణాలు, అలాగే పరిశ్రమలు, అలాగే ఐటీ రంగం, విద్యారంగం, వైద్య రంగం, ఈ విధంగా అన్ని రంగాలలోనూ మన దేశం ముందుకు దూసుకుపోతోంది. కానీ కొన్ని ప్రాంతాలు మాత్రమే బాగా అభివృద్ధి చెందడం, కొన్ని ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఇంకా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాయో అప్పుడు ప్రజలెవరూ వైద్యానికి కానీ విద్యకు కానీ లోటు లేకుండా ప్రజలందరూ ఆనందకరంగా జీవితాన్ని అనుభవిస్తారు. కానీ ప్రస్తుతం మన దేశంలో రాజకీయ కుతంత్రాలతో ప్రజలు స్వార్థంతో వారి యొక్క జీవితాలను నడుపుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఇంత కష్టపడి మనం తెచ్చుకున్న మన దేశ స్వాతంత్రాన్ని మనం మన దేశాభివృద్ధికి ఎంతవరకు పాటుపడుతున్నాం అని అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలంతా కూడా మన దేశంలో ఏ విధంగా ఉచితంగా మనకి దొరుకుతుంది, ఏ విధంగా ఏ సరుకు మనకి ఉచితంగా దొరుకుతుంది, మనకి ఎవరైనా ఉచితంగా ఇస్తానంటే వారికి ఓటు వేసి వారికి పదవులు ఇచ్చి వారిని సింహాసనం ఎక్కిస్తున్నాం. మన శారీరక శ్రమ ఉండదు, మనం హాయిగా మనం అనుభవించవచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఇంత ఆధ్యాత్మిక దేశమైన మనకి రుణం అనే మాట మనం మర్చిపోతున్నాం. అలాగే మనం శారీరక శ్రమను మర్చిపోవడంతో అనేక రోగాలు మన చుట్టూ ఉంటున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఉచితంగా ప్రజలకు ఇవ్వడంతో దేశాన్ని అప్పుల పాలు చేస్తోంది. అంటే మనం మన దేశాభివృద్ధిని ఎంతవరకు చేసుకుంటున్నాం అనేది ఇటు ప్రజలు, ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ఉచితంగా పొందటం అనే ఆలోచనను ఇటు ప్రజలు, ప్రభుత్వం కూడా మానుకుని వారికి అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ప్రజలందరూ శారీరక శ్రమను చేస్తూ వారి యొక్క జీవితాలను ఆనందమయం చేసుకుంటే వారి కుటుంబాలే కాక దేశం కూడా అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది. అయితే పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, పోషకాహార లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. వీటినన్నిటినీ అధిగమించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత సామూహిక సంపద కలిగిన మన దేశం 1947 ఆగస్టు 15 తర్వాత మన దేశంలోని గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమలు, స్కూళ్ళు, కాలేజీలు, అలా అనేక రంగాలలో మనం అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఈ 7.5 దశాబ్దాలుగా మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతోంది మన దేశం. కానీ అన్ని ప్రాంతాలలో అన్ని సౌకర్యాలతో సమానంగా అభివృద్ధి చెందకపోవడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులకు లోనవుతూనే ఉన్నారు. అలాగే ప్రజల్లో స్వార్థం పెరిగింది. రాజకీయ నాయకులలో పదవీ వ్యామోహం పెరిగింది. దీనివల్ల ప్రజలంతా కూడా రాజకీయ నాయకులకు
వారికి సలాం పలుకుతూ వారు చూపించే పథకాలతో వారికి ఓటు వేసి వారిని గెలిపించడంతో మన దేశం అభివృద్ధి కుంటుపడుతోంది. ఎందుకంటే ఈ ఉచిత పథకాల వల్ల దేశం అప్పుల పాలై ప్రజలకు ఈ పథకాలను ఎరగా చూపించి వారిని స్వార్థపరులను చేస్తోంది. అయితే మన దేశాభివృద్ధికి కావలసింది నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ. అలాగే ప్రజలు కూడా మన దేశ అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఆ రోజు కడుపు నిండే ప్రభుత్వం ఇచ్చే పథకాలనే దృష్టిలో పెట్టుకొని వారికి ఓటు వేసి నిస్వార్థపరులను గెలిపిస్తున్నారు. కానీ దీనివల్ల మన దేశంలో పరిశ్రమలు కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ జరగడం లేదు. ఇది ముఖ్యంగా ప్రజలందరూ ఆలోచించవలసిన విషయం. ఇంత సామూహిక సంపద కలిగిన మన దేశంలో ప్రజల్లో అభివృద్ధితో పాటు స్వార్థం కూడా పెరిగింది. అలాగే రాజకీయ నాయకులలో పదవీ వ్యామోహం పెరిగింది. ఆ పదవుల కోసం కుట్రలు కుతంత్రాలు పన్నడానికి వెనుకాడడం లేదు. అలాగే ఈ పదవీ వ్యామోహం వల్ల ప్రజల నుంచి ఓట్లు సంపాదించడానికి ప్రజలను ఉచిత పథకాలతో ముంచెత్తుతూ వారి చేత ఓట్లు వేయించుకొని పదవులను పొందుతున్నారు. ఈ పదవులను పొంది ప్రజలకు ఇవ్వవలసిన ఉచిత పథకాల కోసం దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. సేవాభావంతో పదవిలోకి రావాల్సిన రాజకీయ నాయకులు స్వార్థంతో వారి ఆస్తులను పెంచుకుంటూ వారి పదవులను అనుభవిస్తూ ప్రజలను ఉచిత పథకాలతో ముంచెత్తుతూ దేశాన్ని నష్టంలోకి చేరుస్తున్నారు. అప్పుల పాలు చేస్తున్నారు. ఎంతో చదువుకున్నా కూడా, ఎంతో విద్యను అభ్యసించినా కూడా, ఎంత తెలివైన వారైనా కూడా మన దేశంలో వారికి ఉద్యోగ అవకాశాలు లేక వారంతా విదేశాల బాట పడుతున్నారు. దానివల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాని ఖర్చు శ్రమ మన తల్లిదండ్రులది, మన దేశానిది, అభివృద్ధి విదేశాలది. వీటినన్నిటినీ కూడా మన ప్రజలు, మన దేశం ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకొని మన దేశం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తామా? యువతులంతా ముందుకు రండి, స్త్రీలంతా ముందుకు రండి. మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. భారత్ మాతాకు జై. మీ దేగవరపు శాంతి. నమస్కారం. ఇప్పుడు 74 ఏళ్ల స్వాతంత్ర్యం ఒక సమీక్ష. రచన వ్యాఖ్యానం శ్రీ భువనచంద్ర, చెన్నై. చైతన్యం సంకల్ప బలం వీక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. ఏ దేశంలో అత్యంత పవిత్రమైనటువంటి గంగ ప్రవహిస్తోందో ఆ దేశపు పౌరులు మనం ఒక్కసారి తలుచుకుంటూనే గుండె ఉప్పొంగిపోతుంది. ఏంటంటే మహోన్నత సానువుల గాంభీర్యం, మంచు బిందువుల చల్లదనం, పచ్చని దేవదారు వృక్షాల పవిత్రత, నదీ నదాల నిర్మలత్వం,
సాధు పొంగవుల ప్రశాంత చిత్తం, రైతు బిడ్డల త్యాగం, అమాయకత్వం, సాధ్వీమునుల పాతివృత్యం అన్నిటినీ యుగ యుగాలుగా పొడికి పుచ్చుకున్నటువంటి దేశం మన భారతదేశం. కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వంలో మగ్గి చివరికి ఎంతోమంది త్యాగధనుల ప్రాణాలు ఉరికొయ్యలకి వేలాడుతూ ఉంటే చివరికి మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకోగలిగాం. అప్పుడు నాకు ఒక స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాసినటువంటి ఒక అద్భుతమైన పాట నాకు గుర్తొస్తుంది. నిన్నంతా బాధపడ్డాం, సరే నిన్నటి కథను అట్లా పెడదాం. छोड़ो कल की बात पुरानी, नए दौर में लिखेंगे सब मिलकर नई कहानी, हम హిందుస్థానీ. నయే దౌర్ అనే పిక్చర్లో చాలా అద్భుతంగా రాయబడింది ఇది. అంటే అర్థం ఏంటంటే నిన్నటి కథలను వదిలేద్దాం, నిన్నటి బాధల్ని, నిన్న పడ్డమన్నటువంటి కష్టాన్ని, క్లేశాన్ని అన్నిటినీ వదిలేద్దాం, సరికొత్త కథని లిఖించుకుందాం. ఎందుకంటే నిన్నటిదంతా గతమంతా బానిసత్వం, గతమంతా కష్టం, గతమంతా దుఃఖం. ఆ దుఃఖాన్ని వదిలించుకుని నేటికి చక్కగా మనం సరికొత్త దిశగా మన ప్రయాణం మొదలు పెడదాం అని ఒకరంటే, ఇంకొకరు అద్భుతంగా అఫ్కోర్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాసినటువంటి మరొక అద్భుతం అయినటువంటి పాట ఏంటంటే, बैलों की गली में जब घुंघरू जीवन का राग सुनाते हैं, जीवन का राग सुनाते हैं, गम कोश दूर हो जाता है, खुशियों के कमल मुस्काते हैं, खुशियों के कमल मुस्काते हैं. ओ ओ सुन के ट्रहट की आवाज़ें यूँ लगे कहीं शहनाई बजे, आते ही मस्त हवाओं में दुल्हन की तरह हर खेत सजे, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. పాట వింటూనే మైమరిచిపోతాం. అంటే ఎద్దుల మెడలో ఉండే గంటలు గల్లు గల్లుమని అది వెళుతూ ఉంటే చల్లని గాలి ఈ దేశ పవిత్రతని కీర్తిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అంటే ఈ దేశం మేరే దేశ్కి ధరతీ ఉగ్లేస్, అంటే ఇక్కడ ఉండేటటువంటి బంగారము, వెండి, రత్నాలు పొంగి పొరలే దేశం నాది అని అద్భుతంగా ఎంతోమంది కవులు ఎన్నో పాటలు అటు నార్త్ నుంచి ఇటు సౌత్ నుంచి బెంగాలీసు, మలయాళీసు, అంటే ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల కవివర్యులు కూడా అద్భుతమైనటువంటి పాటల్ని రాశారు, కీర్తించారు భారతదేశాన్ని. అయితే మనవాడే అక్కడ ఒక భారతదేశం స్వాతంత్రం వచ్చింది. ఒక్కరోజు ముందుగా పాకిస్తాన్, భారతదేశం అన్నదమ్ములు విడగొట్టుకొని విడిపోయారు. అక్కడ జరిగినటువంటి దురంతాలు మానవుడి ఊహకందం. ట్రైన్స్ వచ్చినాయి, ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి భటిండా వరకు వచ్చినాయి. దానిలో చేతులు, కాళ్ళు, తలలు నరకబడి మొత్తం అంతా మానవ అవయవాలతోటి కంపార్ట్మెంట్లు నిండిపోయి అక్కడికి వచ్చింది. ఏంటంటే గిఫ్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా అని. అయ్యా, మనం చదవాల్సింది, మన పిల్లలకి నేర్పాల్సింది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ చదివించండి, చదివి చెప్పాలి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇవాళ మనం సంబరపడుతున్నాం. కానీ ఇవాళ మనం చేసుకునే సంబరాల వెనకాల ఎన్ని వేల మంది వాళ్ళ యొక్క ఆస్తులను కోల్పోయారు, సర్వాన్ని కోల్పోయారు, భారతదేశం కోసం ప్రాణాలు అర్పించారు. యువకులు ఉరికంబానికి ఊగారు.
కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి అక్కడ చెప్తారు, అక్కడ జరిగినటువంటి అల్లర్లు, పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు అక్కడ హిందువుల్ని వాళ్ళు ఊచకోత కోసి నరికేసినప్పుడు అక్కడ ఒక సినిమాలో ఒక అద్భుతమైనటువంటి సీనరీతో చెప్తారు. అక్కడ ఏంటంటే, देखते संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, सूरज न बदला, चांद न बदला, ना बदल रे आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान, देख तेरे दुनिया की गंगा, नाच रहा नर होकर नंगा, కైలఫంగా. ఇక్కడ భగవంతుడా ఒక్కసారి చూడు, సూర్యుడు మారలేదు, చంద్రుడు మారలేదు, నక్షత్రాలు మారలేదు, ప్రపంచం మారలేదు, కానీ నువ్వు సృష్టించిన మనుషులు ఎంత నీచాతి నీచంగా మారుతున్నారో చూసావా? నగ్నంగా తిరుగుతున్నారు. అంటే సిగ్గు శరాలన్నీ అన్నిటినీ వదిలేసి డబ్బు కోసం పైశాచిక నృత్యం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. గోండాలు రాజ్యం వెళుతున్నారు. మంచివాళ్ళు భోరుమని ఏడుస్తూ ఉంటే వాళ్ళ మీద గోండాలు పైశాచికత్వంగా తమ యొక్క అథారిటీని చలాయిస్తూ ఉన్నారు. చూడవా ఇది? దేక్ తెరే దునియాకి నాచి రహా అన్నారు హోకరణంగా. కై లఫంగా అంటే గోండాలు, రౌడీలు, దగులుబాజీలు విశృంఖలంగా తిరుగుతున్నారు. ఈ స్వాతంత్రాన్ని మనం కోరుకున్నదని ఆ కవివరుడు భగవంతుడికి విన్నపం చేసుకుంటాడు. ఒక్కసారి చూడు నాయన, నువ్వైనా వీళ్ళని మార్చు అని. దాన్నే శ్రీశ్రీ గారు చాలా గొప్పగా రాశాడు. స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరబాటోయి. నిజంగా కొన్ని వేల మంది యువకులు లాఠీ దెబ్బలు తింటుంటే వీరందరికీ ముందర ఉండేటటువంటి ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ. ఎందుకంటే లీడర్ అంటే అర్థం ఏంటంటే ఇంట్లో కూర్చుని సేఫ్గా దుప్పటి కప్పును పడుకుంటూ అనుయాయుల్ని ముందరికి పంపించి వాళ్ళని చంపించేవాడు కాదు నాయకుడు. అంటే తను ముందర ఉండే మొట్టమొదట లాఠీ దెబ్బ నా చేతి మీద పడని అని చెప్పినటువంటి మహానాయకుడు మనందరికీ మార్గదర్శకుడు మాత్రమే కాదు, ప్రపంచానికి అహింస అనే ఆయుధంలో ఎంత శక్తి ఉన్నదో చూపించినటువంటి మహానుభావుడు. కానీ చుక్క రక్త నేల జారకుండా స్వాతంత్రం తీసుకొస్తాననుకుని ప్రతిజ్ఞ పట్టినా అక్కడ యుద్ధాలు తప్పలేదు, పార్టీలు తప్పలేదు, మనుషుల యొక్క నైజం మారలేదు. కానీ భారతదేశానికి కొల్లాయి గట్టితేనేమి, మన గాంధీ కోమటై పుట్టితేనేమి, ఆయన ఏం చేయగలిగాడంటే ఆ కొల్లాయి గుడ్డతోటే ఇంగ్లాండ్ పార్లమెంట్ దాకా వెళ్ళి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటం అనేటటువంటిది ఒక మహాద్భుతమైనటువంటి చరిత్ర. మళ్ళీ తల్లిదండ్రులకి నా కోరిక ఏమిటంటే, దయచేసి మీ బిడ్డలకి భారత స్వాతంత్ర సమరగాథని మీరు ఆమూలాగ్నం వినిపించండి. నేను చదివిన పుస్తకాల్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, అందులో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ తప్పనిసరిగా మీరు చదివి చెప్పండి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఇద్దరు విదేశీయులు కొన్ని వందల గంటలు కొన్ని వేల మందిని వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి రాసినటువంటి విలువైన పుస్తకం అది. ఎందుకంటే అప్పుడు చదివిన తర్వాత అయినా మనకు కాస్త అర్థమవుతుందా మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాతలు ఎంత కష్టపడ్డారో ఈ దేశపు స్వాతంత్రం కోసమని. మనం ఏం చేస్తున్నామంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగానే పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగే నేడు, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం. ఏమిటి స్వార్థం? అయ్యా ఈ లోకంలోకి వచ్చాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోక తప్పదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు సంపాదించినా అది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోక తప్పదు. కన్న తల్లి ఒడిలోంచి వచ్చాం, నేల తల్లి ఒడిలోకి వెళ్ళక తప్పదు. ఇంకొకటి, కన్న తల్లి కడుపులో మనం ఉన్నది కేవలం 9 నెలలే, కానీ మనని భరిస్తున్నది
70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు మనని భరిస్తున్నటువంటిది ప్రేమగా మనకి పుట్టినప్పుడు మనకి వేసేటటువంటి ఉయ్యాల దగ్గర నుంచి చచ్చిపోయేటప్పుడు కావలసినటువంటి కట్టెల దాకా మనకిస్తున్నది భారతదేశం, మన తల్లి, మన దేశం. కానీ ఆ దేశాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉండే ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి అన్నీ తోడేస్తున్నాం. అన్నీ డబ్బుకే. ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ మనీ అండ్ పీపుల్ ఆర్ ప్రిపేర్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. పైసా, పదవి మనకేమీ లేదా? ఈ తల్లి, ఈ నేల తల్లి మనకి ఇంత ఇస్తున్నది, అన్నీ ఉచితంగా ఇస్తున్నది. ఎవ్రీథింగ్ మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఈ నేల తల్లి ఒడిలోనే తిరుగుతున్నాం. తిరిగి ఇవ్వాల్సిందేమీ లేదా? అన్నీ పుచ్చుకోవటమే. నువ్వు తిను, తిరిగి ఏది ఇస్తున్నావు? నరికేస్తున్నావు మొక్కల్ని. ఒక్క మొక్కని తిరిగి పెట్టావా? ఒక్క మొక్క. నీ జీవితాంతం నువ్వు కాగితాన్ని ఉపయోగిస్తున్నావు. అంటే మీకు తెలుసు, మనం పడుకునే మంచం దగ్గర నుంచి, కూర్చునే కుర్చీ దగ్గర నుంచి సర్వానికి కలప ఉపయోగిస్తాం. ఒక్క మొక్క నాటం. భూమిని గోతులు తీసేసి బంగారం తీసేస్తాం, బొగ్గు తీసేస్తాం, సర్వాన్ని తీసేస్తాం. కానీ నాయన ఈ ప్లాస్టిక్ని వాడకు, నేల తల్లే చచ్చిపోతుంది అన్నా కూడా పాలిథిన్ మనం వాడటం మానం, కవర్స్ వాడటం మానం. ఎంత నాశనం చేయాలో భూమిని అంత నాశనం చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది స్వాతంత్రం? స్వాతంత్రం ఎందుకు ఇంతమంది మహానుభావులు మన కోసం వాళ్ళ ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చారు? ఇవాళ మనం అంటే పర్యావరణానికి సర్వనాశనం చేయటానికే? లేకపోతే మనతో పాటు ఇన్ని కోటాను జీవులు మనుగడ సాగిస్తున్నాయి. మానవుడు బుద్ధిజీవి అంటే భగవంతుడు మనిషికి బుద్ధినిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నాయన, నువ్వు ఈ లోకంలోకి వెళ్ళు, నీతో పాటు కోటాను ఈ జీవులను కూడా బతికించు. ఈ పక్షులు ఉండాలి, జలచరాలు ఉండాలి. అంటే దెర్ ఈస్ ఎ బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఈస్ దేర్. ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ను పూర్తిగా మనం మర్చిపోయి ధ్వంసం చేస్తున్నాం. ఎందుకు ఇచ్చింది మనకి స్వాతంత్రం? స్వాతంత్రం అంటే ఏమిటి? ఇప్పుడు 74 ఏళ్ల అభివృద్ధి ఒక నివేదిక. రచనా వ్యాఖ్యానం శ్రీ తల్లాప్రగడ శివప్రసాద్, విశాఖపట్నం. నమస్కారం. సరిగ్గా 74 ఏళ్ల క్రితం మన దేశ పరిపాలన ఆంగ్లేయుల చేతుల్లోంచి కొందరు భారతీయుల చేతుల్లోకి వచ్చింది. దీన్ని స్వాతంత్ర్యం అనడానికి నాకు ఎందుకో పూర్తిగా మనస్కరించడం లేదు. సాధారణంగా ఆక్రమణ చేసిన దేశం ఆక్రమిత దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు పాలనా యంత్రాంగాన్ని వారి ఇష్టాలకు అనుగుణంగా ఉండే తోలుబొమ్మ నాయకుల అంటే పప్పెట్ లీడర్స్ చేతుల్లోకి వెళ్ళేటి చూసుకోవడం సహజం. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగిందని నా ఉద్దేశం. దేశ ప్రజలని అజ్ఞానంలో ఉంచి వారి స్వాభిమానాన్ని తక్కువగా ఉంచే ప్రక్రియను కొనసాగించడం తమ బాధ్యత అని ఈ తోలుబొమ్మ నాయక పరిపాలకుల ఆలోచన. వీళ్ళని ప్రజాస్వామ్య రాజులు రాణిలు అంటే తప్పు లేదని నా ఉద్దేశం. వీళ్ళకి మళ్ళీ ఎంతోమంది బందిమాగదులు, వీళ్ళని లుట్యన్స్ గ్రూప్ అని కూడా అంటున్నారు. వీరి వ్యక్తిత్వం ఏమిటంటే ప్రజాస్వామ్య రాజులకు రాణిలకు దాస్యం చేయడం, మిగిలిన భారతీయుల మీద పెత్తనం చెలాయించడం. ఈ రకంగా వారి వ్యాపార లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడం. పరిపాలన అంటే సేవ కాదు, వ్యాపారం అని నమ్మేవారు వీరందరూ. बर्बाद गुलिस्ता करने को तो एक ही उल्लू काफ़ी था, यहाँ हर शाख पे उल्लू बैठा है, अंजाम गुलिस्ता क्या होगा. అంటే వనం పాడు చేయడానికి ఒక గుడ్లగోబ చాలు, ప్రతి కొమ్మ మీద గుడ్లగోబ ఉన్న ఈ వనం ఏమవుతుందో అని వెనకటికి ఉర్దూ కవి గారి ఆవేదన నాకు ఈ దేశం పరిస్థితి తలుచుకున్నప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది. మరి ఇన్నేళ్లలో పరిపాలకులు ఏమీ చేయలేదా అంటే లేదు అని అనలేను. చేయగలిగినవే చేశారు. వాటిలో కొన్ని చేయకూడని విధంగా కూడా చేశారు, చేయవలసినవి చేయలేదు, చేయకూడనివి కూడా చేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోందేమో అనిపిస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో మన దేశం యొక్క బలాలు బలహీనతలు అవకాశాలు బెదిరింపులు అంటే స్వాట్ అనాలిసిస్ చేస్తే ఎలా ఉందంటే, బలాలు జనాభాలో అధిక శాతం వృత్తి నైపుణ్యం కలిగి చౌకగా లభించే యువత ఒకటి.
2 పారిశ్రామిక ప్రగతి, 3 విదేశీ పెట్టుబడులు. ఇవి పివి నరసింహారావు గారి దూరదృష్టి వల్ల మనకు వచ్చినవి. వీక్నెసెస్, బలహీనతలు ఏంటంటే కాలం చెల్లిన కార్మిక చట్టాలు, రాజకీయం చేయబడిన కార్మిక సంఘాలు, మౌలిక వసతులు కావలసినంత లేకపోవడం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త చక్కబడుతున్నాయి. ఆపర్చునిటీస్, అవకాశాలు ఏంటంటే 1 వ్యాపారంలో పెరిగిన పోటీతత్వం, 2 భారతీయులు విదేశాలలో పెట్టుబడులు పెట్టడం, 3 మేక్ ఇన్ ఇండియా ఆశయం. థ్రెట్స్, బెదిరింపులు ఏంటంటే చైనా కవ్వింపు చర్యలు, దేశంలో అవినీతి. ఇది వర్స్ట్. సహజ సిద్ధంగా భారతీయుల్లో ఉండే నైతికత వల్ల ఏదో ఈ మాత్రమైనా సాధించగలిగామో, కానీ దేశకాలమాన పరిస్థితుల వల్ల నైతికత బాగా దెబ్బతింటుంది. ఇదే అన్నిటికన్నా ప్రమాదమైన సమస్య. ఇప్పుడు ఏం చేయాలి? నా ఉద్దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ప్రతి భారతీయునికి ఒకే తరహా విద్య అందించాలి, ఉచితంగా అందించాలి. పాఠశాలలన్నీ సర్కారు వారే నిర్వహించాలి. అమెరికాలో ఉన్న మన బంధువుల పిల్లలు ఎక్కువ శాతం పబ్లిక్ స్కూల్కే వెళుతున్నారు కదా. స్పెల్లింగ్ బీ అయితేనేమిటి, మ్యాథ్స్ ఒలింపియాడ్ అయితేనేంటి, అన్నింటా వీరే ముందు ఉంటున్నారు కదా. 3 పాఠ్యాంశాలు స్వాభిమానం పెంచేవిగా ఉండాలి. 10వ తరగతి వరకు ఆటలు పాటలు తప్పనిసరి చేయాలి. విద్యా విహారయాత్రలు కూడా నేర్పాలి. దీనివల్ల దేశం గొప్పతనం తెలుస్తుంది, దేశభక్తి, ఐక్యతాభావం పెంపొందుతాయి. మనలో ఎంతమందికి దిగువ విషయాలు బోధించబడ్డాయి చెప్తాను. నమస్తే, అంజలి ఎందుకు చేస్తాం? ఓంకారం వల్ల ఉపయోగం ఏమిటి? 79 డిగ్రీస్ తూర్పు రేఖాంశంలో ఉన్న 25 హిందూ దేవాలయాల విశేషాలు. షడ్దర్శనాలు, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వేదాంతం. అష్టాంగ యోగ. మొదటి 8 భారతీయ విశ్వవిద్యాలయాలు ఏమిటో ఎవరికి తెలుసు? నెక్స్ట్ 8 భారతీయ నాట్యశాస్త్ర పద్ధతులు. సూర్య సిద్ధాంతం, సంస్కృతం, కానడ, ఆర్యభట్ట, సుశ్రుత ఇత్యాది ఋషులు చెప్పిన సిద్ధాంతాలు. అలాగే మన శాస్త్రాల్లో చెప్పబడిన కాంతి కన్నా వేగంగా ప్రయాణం చేయడం, సమానాంతర జగత్తు, విశ్వం యొక్క మూలాలు, ఈ జీవజాతుల సంఖ్య వగైరా. నేనైతే ఇలాంటివి ఏ పాఠశాలలోనూ నేర్చుకోలేదు. విదేశీయులు నేర్చేసుకుంటున్నారు. హెచ్చరిక గంటలు బిగ్గరగా మోగుతున్నాయి. మన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తే మన దేశానికి ఉన్న బలహీనతలు నిర్మూలించబడి మానవత్వం మళ్ళీ వెళ్ళి విరుస్తుంది. అప్పుడు అభివృద్ధి స్వయంచాలికంగా వస్తుంది. చెక్ దే ఇండియా. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన దేశ కాల పరిస్థితులు. రచన, వ్యాఖ్యానం శ్రీ బిఎస్ఆర్కేఎస్ ప్రసాద్. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ భాగంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మనం చర్చించుకుందాం. మనని 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మన భారతదేశాన్ని. ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరదాస్య పరిపాలనని అంతం చేయాలని చెప్పేసి, స్వాతంత్రం సంపాదించుకోవాలని చెప్పేసి ఎందరో మహానుభావులు అనేకమైన త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మన పరిపాలనా సౌలభ్యం కోసం మనం ఒక రాజ్యాంగాన్ని కూడా తయారు చేసుకున్నాం, ఒక రాజ్యాంగాన్ని కూడా ఏర్పరచుకున్న తర్వాత ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి. ఆ పరిపాలన కోసం అని చెప్పేసి 3 ముఖ్య మూల స్తంభాలు ఉన్నాయి. అవి ఏమిటంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అని చెప్పేసి. ఈ 3 కూడా ప్రతి వ్యవస్థ దేనిది సర్వస్వతంత్రమైనది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, చాలా కాలం బాగానే పనిచేసాయి కూడా. కానీ రాను ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం బాగా తగ్గిపోతూ ఉంది. అంతేకాకుండా ఒక వ్యవస్థ ఇంకో వ్యవస్థని తన అధీనంలోకి తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకి మన శాసన వ్యవస్థలో ఉండాల్సినటువంటి సభ్యులు, అంటే అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసనసభల్లో కానీ
రాష్ట్రాల్లో ఉండేటువంటి శాసనసభల్లో కానీ ఉండేటువంటి సభ్యులు ఎవరైతే ఎన్నుకోబడిన సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ప్రజలందరికీ ఆదర్శంగా ఉండి ప్రజలందరూ వారిని అనుసరించేలాగా ఉండాలి. అలా ఉండాల్సింది పోయి ఈ రోజునాడు రాను రాను మనం చూస్తున్న ప్రకారం చూస్తే దొంగలు, హంతకులు, రౌడీలు మొదలైన అసాంఘిక శక్తులన్నీ కూడాను ఈ సభ్యులుగా ఎన్నికవుతున్నారు. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనే విషయానికి వస్తే ఈ ఎన్నికలు కూడా అంతా ప్రహసనమే అన్నమాట. ఊరికే పేరుకి ప్రజాస్వామ్యం ఎన్నికలు అని ఉన్నాయి, కానీ ఆ ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఒక్కరూ డబ్బు పెట్టాలి, మద్యం విపరీతంగా పారుతుంది, రౌడీయిజం చేస్తాడు, రిగ్గింగ్ చేస్తాడు, ఓట్లని అవసరమైతే మాయం చేస్తాడు. ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిపించి చివరికి ఎన్నికల్లో తాము గెలుస్తారు. గెలిచిన తర్వాత మరలా ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు కదా, ఆ డబ్బును మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలంటే వీళ్ళందరి చేత ఏ పని చెప్పినా, ఎవరొచ్చి ఏ పని చెప్పినా కానీ ఆ పని కోసం వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు కన్నా కొన్ని రెట్లు ఎక్కువ డబ్బుని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు. ఇలాంటి వాళ్ళు మన రాజ్యాంగాన్ని ఇంకేం అమలు చేయగలుగుతారు? మనకి వాళ్ళు ఏం చేస్తే అదే న్యాయం, వాళ్ళు చెప్పిందే వేదం. ఈ నాయకులు, ఇలా ఎన్నికైనటువంటి నాయకులు ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఈ రెండవ స్వతంత్ర వ్యవస్థ అయినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థని తన పని తను చేసుకొని ఇవ్వకుండా వారిని ప్రభావితం చేస్తున్నారు. ఎలా ప్రభావితం చేస్తున్నారు అంటారేమో. ఇప్పుడు వీళ్ళు, ఈ శాసనసభ్యులు ఒక చెయ్యకూడని పనిని వాళ్ళకి చెప్తారు. పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇంకో వ్యవస్థ ఏదైనా సరే తీసుకోండి, వారికి ఆ పని చెప్తారు. వాళ్ళు ఆ పని దానిలో ఉండేటువంటి ఆ కార్యనిర్వాహక వ్యవస్థలో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, అధికారులు ఎవరైతే ఉంటారో వారు ఆ పని చేయకపోయినట్లయితే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి అది న్యాయం కాకపోయినా సరే, వాళ్ళు చెప్పి న్యాయం కాకపోయినా సరే అది చేసేయాలంతే. అలా చేయకపోతే వాళ్ళని అప్రధాన్య పదవుల్లో ఉంచడం, లేదా చిటికి మాటికి వాళ్ళని స్థానభ్రంశం చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళు స్వతంత్రంగా ఉండాల్సింది పోయి ఆ అధికారులు ఎలా తయారయ్యారంటే పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉండే నాయకులు చెప్పిన పనులు చేయడం తప్ప వాళ్ళ బుర్రల్ని ఉపయోగించడం మానేసి, వాళ్ళ ఆలోచన విధానాన్ని అసలు ఆలోచించకుండా అది చెప్తున్నది న్యాయమా, చట్టపరంగా కరెక్టేనా కాదా అనేటువంటి విషయాలు ఏమీ చూడకుండా వాళ్ళు చెప్పింది గుడ్డిగా వీళ్ళు పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇలాగా ఈ శాసన వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వారు ఏం చేస్తున్నారంటే తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరిపైన ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు ఇలాంటి వాళ్ళ మీద ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రయోగిస్తూ వారిని వేధించడమే ఒక పనిగా పెట్టుకున్నారు. ఇదొకటే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈనాడు మన పార్లమెంట్లో కానీ అనేక రాష్ట్రాల శాసనసభ్యుల్లో కానీ ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క చరిత్రలు చూసినట్టయితే 40% పైగా క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లే ఉన్నారు, నేర చరిత్రలు ఉన్నవాళ్లే ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వాడే నేరం చేసేవాడైనట్టయితే వాడు ఇంకా రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఇవన్నీ ఎలాగా వాడు కాపాడగలుగుతాడు, ఆ వాటి పరిధిలో ఎలా పనిచేయగలుగుతాడు? అవన్నీ ఏం చేయడు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని, చట్టాలని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సభ్యుడైనప్పుడు మనం మంచి పరిపాలన ఎలా ఆశిస్తాము? ప్రభుత్వాలకి ధనం రావడం కోసం అని చెప్పేసి ప్రజలు అనేకమైనటువంటి ట్యాక్సులు చెల్లిస్తూ ఉంటారు. ఆ ట్యాక్సులు చెల్లిస్తే వచ్చిన డబ్బులతోటి ఈ ప్రభుత్వం పరిపాలన సాగించాలన్నమాట. అయితే ఆ సొమ్ముని, ఈ ట్యాక్సుల రూపంలో వసూలు చేసినటువంటి సొమ్ముని ఈ ప్రభుత్వాలు ఎలా ఖర్చు చేస్తున్నాయి అని తెలిస్తే మన గుండె చెరువైపోతుంది. ప్రతి ప్రభుత్వం కూడాను ఉచితాల పేరుతోటి ప్రతి ఒక్కరిని ఆకర్షించి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు ప్రశ్నించేటువంటి అధికారాన్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు.
ప్రజలు కూడా ఎలా తయారైపోయారంటే మాకేవో ఉచితం వస్తుంది, ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, లేకపోతే ఉచితంగా ఇంకోటి ఏదో ఇస్తున్నారు, ఉచితంగా టీవీలు ఇస్తున్నారు, ఉచితంగా ల్యాప్టాప్లు ఇస్తున్నారు అని చెప్పేసి డబ్బు కూడా వస్తుంది అని కూడా ఇవన్నీ ఆలోచించుకుని ఎవరు ఏం చేస్తే నాకెందుకు, నాకు రావాల్సింది నాకు వచ్చేస్తుంది, నేను కష్టపడక్కర్లేకుండా నా పనిని నేను చేయక్కర్లేకుండా నాకు అన్నీ సమకూరుతున్నాయి, అటువంటిప్పుడు ఎవరు ఎత్తపోతే నాకేంటి అనేటువంటి ఒక ఉదాసీనతలోకి ప్రజలంతా వచ్చేసారు. అంతేకాకుండా ఈ శాసనసభ్యులు ఎలా ఉన్నారంటే తమ ఇష్టానుసారంగా చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రత్యర్థులపైన, ప్రశ్నించే వాళ్ళపైన, ప్రత్యర్థులపైన అనేక కేసులు పెట్టేస్తూ ఆ కేసులు పెట్టేటప్పుడు వాళ్ళు చూసుకోవడం లేదు. రద్దు చేసిన చట్టాలను కూడా వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. ప్రయోగించి వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల్ని, అంటే వాళ్ళకి ఏమన్నా బిజినెస్లు అవి ఉంటే ఆ బిజినెస్ని దెబ్బతీయడం, లేకపోతే ఇళ్ళని ఇది అక్రమంగా మీరు నిర్మించుకున్నారు అని చెప్పి కూలగొట్టేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. దీనికి 1-2 ఉదాహరణలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66A సుప్రీంకోర్టు వారు 2015వ సంవత్సరంలో కొట్టివేశారు. ఎందుకని? అది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులకి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆ సెక్షన్ని కొట్టివేశారు. కొట్టివేస్తే ఆ సెక్షన్ కింద ఎటువంటి కేసులు నమోదు చేయడానికి వీలు లేదనమాట. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్ కింద అనేకమైన కేసులు నమోదు చేసాయని తెలుసుకుని మన గుండె చెరువైపోతుంది. సుమారుగా ఈరోజు కూడా ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయంటే 1000 కేసుల దాకా ఇటువంటి కేసులు ఉన్నాయి. అదే మనకి తెలుస్తుంది ఈ చట్టాలని ఎలా ఉల్లంఘిస్తారనేటువంటి స్థాయిని ఇది మనకి తెలియజేస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకొక విషయం, సెక్షన్ 124A రాజ్యద్రోహం సెక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ సెక్షను బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మన చట్టాల్లో ఇరికించిన చట్టం. ఎందుకంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినైతే వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టి వాళ్ళని లోపల వేసేయడం కోసం అని చెప్పేసి పెట్టిన చట్టం అన్నమాట. ఈ చట్టం కింద కూడా ఈవేళ రోజున చాలా కేసులు నమోదవుతూ ఉన్నాయి. మన భారత ప్రధాన న్యాయమూర్తి గారు కొన్ని రోజుల క్రితం ఈ చట్టం మీద, ఈ సెక్షన్ పైన ప్రయోగించినటువంటి భావాలు వింటే ఈ సెక్షను ఎంత దారుణంగా ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నారో ప్రభుత్వాలు తెలుస్తాయి. ఇంకో విషయం, మార్చి 19వ తేదీన సుప్రీంకోర్టు ఇంకొక విషయాన్ని ప్రశ్నించింది. వెనుకబడ కులాలకి ఎంతో కాలం బట్టి మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఈ రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు మీరు కొనసాగిస్తారు? స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంతేకాకుండా వారి అభివృద్ధి కోసం అని చెప్పేసి ఎన్నో ప్రోత్సాహకాలను ఇస్తున్నారు. అయినా ఇంకా ఏమీ అభివృద్ధి జరగలేదు. ఆ వెనకబడిన వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరలేదు అని భావించచ్చా అని అడిగింది. అంటే ఏ వెనకబడిన కులం కూడాను అభివృద్ధి వైపు ప్రయాణించలేదు, అభివృద్ధి వైపు వెళ్ళలేదు, కొంచెం కూడా వెళ్ళలేదు అని చెప్పేసి అనుకోవచ్చా అని అడిగింది. ఈ ప్రశ్నకి లోతుగా మనం ఆలోచించినట్టయితే ప్రభుత్వాలు ఈ వెనుకబడిన జాతులపైన, వెనుకబడినటువంటి కులాలపైన ఖర్చు చేయాల్సినటువంటి ఆ సొమ్ముని ఎంత సద్వినియోగం చేస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. ఇంకా కొందరు నాయకులు ఎలా ఉన్నారంటే కోర్టు తీర్పులు తమకు వ్యతిరేకంగా వచ్చినట్టయితే ఆ న్యాయమూర్తులకి ఉద్దేశాలను కూడా ఆపాదించేటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఈ శాసనసభ్యుల్లో అవినీతి, ఉద్యోగుల్లో అవినీతి, దళారీ వ్యవస్థ, ఎన్నికల్లో సంస్కరణలు, ఇలాంటివన్నీ రానంతకాలం ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయి. ఆ మార్పులన్నీ జరిగి మనకి మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. మనిషి ఆశాజీవి కదా. నమస్కారం. ఇప్పుడు ప్రియ భారతి కవిత రచన గానం శ్రీ ద్రోణంరాజు పవన్, ఆర్లాండో, ఫ్లోరిడా స్టేట్, USA.
నమస్కారం. నా పేరు పవన్ కుమార్ ద్రోణంరాజు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను రచించిన కవిత శీర్షిక ప్రియభారతి. ప్రియభారత ధర విభూషిత సిరి సౌఖ్యామృత ప్రదాయిని స్వరబీజాశ్రయ భవయుక్త శృతిసాగర సుశోభిని అక్షరస్వరూపిణి అనంత ఐశ్వర్యధారిణి విద్యాశ్రేష్ఠ యశస్విని బహుభాష సుభాషిణి. నీ నిర్ఝరులే తేట రుధిరమై ప్రవహించెను మా జీవమున, నీ పరిమళాల ప్రాణవాయువులు నర్తించెను మా హృదయమున. నీ నీడల్లో సంస్కరించుకుని జాతి గౌరవం మూటగట్టుకుని ఎన్నో మైళ్ళ బాటసారి అయి విదేశ వసతుల్ వలయ శ్రేణిలో ఎదిగి పొదిగి గర్విస్తూ నీ ఖ్యాతిని పెంపొందిస్తూ గానం యోగం వేదం కలిసిన కళా సంపదను రక్షిస్తూ నీ హద్దులనే లోకం మంచున విరచించే నీ సేవకులం, స్వర్గసీమలకు నాభిబిందువని వ్యాఖ్యానించే తపస్సులం. భరించకమ్మా భద్రగిరీసుని కంటి సైగ గమనించమ్మా, సహించకమ్మా చొరబడుతున్నా మలయ కీటకము నీపైన. దారి తప్పి మైకంలో కృంగిన జీవచ్చవాలు లేరింక, కండలు తిరిగిన భైరవ సైన్యం గర్జన హద్దున వినవమ్మ. రా బంధులతోడై లోకం మింగిన డ్రాగన్ వై యంత్ర కుతంత్రాలన్నీ చెల్లక మరణవాయువుల వ్యాపారై నీ భరతం పట్టే భారత సైన్యం తోడుగా మేమున్నాం. ప్రపంచమంతా వ్యాపించిన నా తల్లి గౌరవం నిలబెడతాం. గంగా యమున గోదావరి నర్మద సరయూ మహానది కృష్ణ హుగ్లీ కావేరి పార్వతి పెరియార్ భగీరథి పంబ అడయార్ నేత్రవతి అలఖ్యనంద సబర్మతి భీమ బేతవా మండోవి సువర్ణరేఖ శరావతి. చల్లని జాడల వాగుల వంకల దీవెనలన్నీ కలిసున్న నిర్ఝర మంగళ చైతన్యంలా ప్రవహించేవు దేహమున. మేధాయోధుల పుణ్యభూమివై వెలసిన తల్లి భువిపైన ఎవరమ్మా నీ సాటి ఎవ్వరే ధన్యజీవులము నీ ఒడిన. లోకానికి దిశ నేర్పిన సంస్కృతి చతుర్వేదములు నీవమ్మా, కళల సంపదలు విహరించే ఆహ్లాదవాయువులు నీవమ్మా. భిన్నములో సమభావం చూపిన యోగ మార్గమే నీదమ్మా. ఎన్నో జన్మల సుకృత పుణ్యప్రసాద ఫలితం మా జన్మ. చాలమ్మ నీ శాంతం చాలిక ఆయువునిచ్చిన అమృతమా. తామస జీవుల దాడులు ఎన్నో ఎదపై మోసిన మాయమ్మ. రైరయ్యంటూ ఎగిరిన భారత పతాక సాక్షిగా చెబుతున్నాం. వందే మాతరం అంటూ పొందే వీర మరణమే ఎదురున్నా. భారత భావన సారం శాంతి దాక్షసౌర్యములు ఎగరేస్తాం. జయ జయ హే జగదాత్మక రూపిణి వందే తేజ ప్రభాసిని. వరదేవి హే గౌరవధాత్రి సస్యశ్యామల ప్రవర్ధిని. హిమగిరి రక్షిత జ్ఞాన సంచిత వసుధైకార్చిత విలాసిని. బహురూప బహుశ్రేయ జనని వందే లోక శుభంకరి. జై హింద్. నమస్కారం. ఇప్పుడు 30 వత్సరాల స్వతంత్ర భారతి రచనా వ్యాఖ్యానం శ్రీ తుమ్మూరి రామ్మోహన్ రావు, హైదరాబాద్. చైతన్యం సంకల్పబలం మాసపత్రిక ప్రేక్షకులకు పాఠకులకు అందరికీ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన పత్రిక కోసం నేను రాసిన ఒక వ్యాసాన్ని మీకు వినిపిస్తాను. 30 వత్సరాల స్వతంత్ర భారతి. ఈ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం 30 వత్సరాల మైలురాయి దాటబోతున్నది. దాదాపు 12 శతాబ్దాల పరదేశీయుల పాలన నుండి విముక్తి పొందిన భారతదేశం స్వాతంత్ర్యానంతరం ప్రగతిని సింహావలోకనం చేసుకోవలసిన అవసరం ప్రతి భారతీయ పౌరుడికి ఉంది. స్వాతంత్ర్య పూర్వం దేశ పరిస్థితిని చూసిన తరం వారున్నారు. ఇప్పుడు స్వాతంత్ర్యానంతరం 3-4 తరాలు కూడా ప్రవర్ధిల్లుతున్నాయి. స్వాతంత్ర సముపార్జన కోసం ప్రాణాలుడిన ఎందరో త్యాగధనులున్నా వారిని నడిపించిన నాయకులను స్మరించుకుంటే ఆ స్వాతంత్ర సమర యోధులు అందరినీ తలుచుకున్నట్టే అవుతుంది. ముందుగా మహాత్ముని అడుగు జాడల్లో నడిచి
స్వాతంత్ర సముపార్జనకు పాటుపడిన ప్రతి ఒక్కరికి ప్రణామాంజలి ఘటించి ముందుకు సాగుదాం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నిజమే, ప్రపంచ చరిత్రలు తరచి చూస్తే యుద్ధ భీభత్సం ఎరుగని దేశం లేదు. అందుకు భారతదేశము మినహాయింపు కాదు. రామాయణ మహాభారత కాలాల నుండి యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి. కానీ మన యుద్ధాలు అన్యాయాన్ని అణిచివేయటానికి జరిగినవే కానీ అన్య రాజ్యాల ఆక్రమణకు కాదు. అనాది నుండి భారతదేశం శాంతి కాముక దేశం. ఇంతవరకు ప్రపంచంలోని ఏ మతము కానీ ధర్మము కానీ లోకమంతా సుఖంగా ఉండాలని కోరుకున్న దాఖలాలు లేవు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇలా చెప్పిన దేశం ఏదీ కనరాదు. ఇందులో చాలామందికి మింగుడు పడని వాక్యం ఒకటి ఉన్నది. గోవులు బ్రాహ్మణులకు శుభం చేకూరటం అనే మాటకు ఈనాటి అర్థం కాకుండా, సంకుచితంగా కాకుండా బ్రాహ్మణులంటే మేధావులని, గోవులంటే సిరి సంపదలు అనే అర్థంలో గ్రహించాలి. నాటి కాలంలో బ్రాహ్మణ శబ్దం శాస్త్ర పరిజ్ఞాన వాచకం, గోవులు సంపద సూచకం. అది గమనిస్తే ఆ శ్లోకం ఎంత మహత్తరమైనదో అర్థమవుతుంది. పాలకుడు ప్రజారంజకంగా పరిపాలించాలంటే సమర్థవంతమైన యంత్రాంగం కావాలి. న్యాయ కోవిదులు, సకల శాస్త్ర పారంగతులు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడవగలుగుతుంది. ప్రపంచం యావత్తూ నేడు శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలితాలను అనుభవిస్తున్నది. విద్యుత్ శక్తి, విమానయానం, అంతరిక్ష విహారం, అన్నిటికంటే మిన్నయైన అంతర్జాల పరిజ్ఞానం, ఇవన్నీ దేశాల శాస్త్రజ్ఞుల నిరంతర తపోఫలాలు. విశ్వవ్యాప్తంగా అతి పురాతన సంస్కృతి మూలాలు కలిగిన అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటన్నది కాదనలేని సత్యం. వేల ఏండ్ల చరిత్ర, సంస్కృతి, జీవన విధానం కలిగి నాగరిక దేశాలకు మార్గదర్శకంగా ఉండి సంపదలతో, పాడి పంటలతో, శాస్త్ర సాంకేతిక ఆధ్యాత్మిక విజ్ఞానంలో అన్ని దేశాల కంటే ఒక అడుగు ముందుకు వేసిన దేశం మనది. ఇక్కడ నుండి సంపదతో పాటు శాస్త్ర విజ్ఞానం కూడా తరలిపోయిందన్నది సత్యదూరం కాదు. నాటి కాలం నుండి నేటి దాకా మేధావుల వలస కొనసాగుతూనే ఉన్నది. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గతంగోష్ఠిన కర్తవ్యం. కానీ మహమ్మదీయ ఆంగ్లేయ పాలనలో జరిగిన విషయాలను మనం ఇప్పుడు వదిలేద్దాం. మనం మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ప్రగతి ఏ దశలో ఉంది, జనజీవన విధానం ఎలా ఉంది, మంచి చెడు విచారించుకోవాల్సిన అగత్యం మన ముందున్నది. ఇప్పుడు దేశం ముందుకు పోవడం లేదా అంటే పోతున్నది. కానీ ఆ నడక ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకోవాలంటే పొరుగు దేశాలతో లేదా అభివృద్ధి దశలో ఉన్న దేశాలతో పోల్చుకున్నప్పుడే సాధ్యపడుతుంది. మనం ప్రగతిలో వెనుకబడి ఉన్నామనడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు. అది అనేక మంది విద్యావంతులు విదేశాలకు వెళ్తున్నారు తప్ప ఇతర దేశాల వారు ఈ దేశానికి ఎవరూ రావడం లేదు. 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం నుండి కేవలం 500 సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగిన అమెరికాకు ఎగబడిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సమృద్ధిగా ప్రకృతి వనరులున్న దేశం నుండి ఏమాత్రం ప్రకృతి సహకరించని దేశం వైపు పరుగులు ఎందుకు పెడుతున్నారు? ఇక్కడి విజ్ఞానం అక్కడ సిర్లు పెంచుతున్నది. ఎందుకు ఇలా జరుగుతుంది? యథా రాజా తథా ప్రజా అన్నది మనం వింటూనే వస్తున్నాం. ఒక రాజకీయ పక్షమని
గాక దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు దీనికి బాధ్యత వహించాల్సిందే. పేరుకే ప్రజాస్వామ్యం, నాయకత్వ ధోరణంతా స్వార్థపూరితం అన్నది మన ఎన్నికలు అనేకసార్లు రుజువు చేశాయి. ఓటు అమ్ముడు పోయిందంటేనే అన్యాయానికి పునాదులు వేసినట్టు. మరి ఇలాంటి అన్యాయపు పునాదుల మీద లేచిన స్వాతంత్ర భవనం ఎలా పటిష్టంగా ఉంటుంది? ఎలా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంది? ఎలా ప్రగతి దిశలో పయనిస్తుంది? మరి కనిపిస్తున్న ప్రగతి మాట ఏమిటని మీరు అడగవచ్చు. అది రాజకీయుల స్వార్థ ప్రయోజనాల కోసమే కానీ ప్రజల సౌఖ్యం దృష్టితో కాదు. ఇప్పుడు ఇదా మన దేశం, ఇదేనా మన దేశం? రచనా వ్యాఖ్యానం శ్రీమతి ఆదూరి హైమవతి, బెంగళూరు. ఇదా మన దేశం, ఇదేనా మన దేశం? పాఠకులకు, శ్రోతలకు, పత్రికా సంపాదకులకు అందరికీ భారతదేశ స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు. పరాయి పాలన నుండి స్వేచ్ఛ, అదే స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ స్వేచ్ఛ ఎందరో ప్రాణాలు అర్పిస్తే వచ్చిందని మరచి యథేచ్ఛగా ప్రవర్తిస్తున్నాం. యథార్థానికి భారతదేశం అంటే ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రాలు కలిగి ఉన్న గంభీరమైన ఒక పెద్ద ద్వీప కల్పం. పురాతన కాలం నుండి మానవతా విలువలు అంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను మనసా, వాచ, కర్మణ ఆచరిస్తూ తోటి వారి పట్ల కరుణ, జాలి, దయ, సానుభూతి, సహకారం, ఆదరణ, అభిమానం ఇంకా ఎన్నెన్నో సద్గుణాలు సహజంగా కలిగి వాటిని పాటించే ప్రజలున్న ధర్మభూమి, వేదాలకు పుట్టినిల్లు, శాస్త్ర కళలకు నిలయం మన దేశం. తండ్రి మాట కోసం వనవాసం చేసిన ధర్మమూర్తి శ్రీరాముడు జన్మించిన దేశం. భక్త రక్షణ కోసం సామాన్య మానవునిగా జన్మించి దుష్ట సంహారం చేసి విశ్వానికి భగవద్గీతను ప్రసాదించిన శ్రీకృష్ణుడు ఉద్భవించిన దేశం. అన్న మాటకు కట్టుబడి అరణ్యవాసం చేసిన బలమైన తమ్ములైన పాండవులు పుట్టిన దేశం. ఒక హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యాన్నే వదులుకున్నాడు, భార్య బిడ్డలనే అమ్ముకున్నాడు. శివాజీ దేశ ధర్మం కోసం సర్వం త్యాగం చేసిన మహావీరుడు. ఆధునిక కాలానికి వస్తే లాల్, బాల్, పాల్ అనే త్రిమూర్తులైన ధర్మ, తేజో, న్యాయమూర్తులైన వారు జన్మించిన దేశం. ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించిన రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి వంటి యోగులు, భక్తులు, పీఠాధిపతులు, మువ్వురు పాటల రాజులు, త్యాగరాజు, రామదాసు, పోతరాజు, ఒక బుద్ధుడు, ఇంకా ఎందరెందరో మహానుభావులు జన్మించిన దేశం మనదే. ఏ మతం వారితోనూ పొరపొచ్చాలు లేక ఐకమత్యంగా మెలిగింది ధర్మభూమి. పరాయి రాజుల పాలనలో దేశానికి రంగు మారింది, ఐకమత్యం అనైక్యమైంది. నిస్వార్థానికి ముందు ఒక అక్షరం మాయమైంది, ధర్మం ముందు ఒక అక్షరం వచ్చి చేరింది, దేశ రూపమే మారిపోయింది. ఇప్పుడు గడిచిన 7 దశకాల్లో జరిగిన అభివృద్ధి ఒక సింహావలోకనం. రచన చదివిన వారు శ్రీ పాలెపు బుచ్చిరాజు, బరోడా. ఈ ఆగస్టు 15న మనం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 7 దశకాల్లో మన దేశం ఏ ఏ క్షేత్రాల్లో ఎంత ప్రగతిని సాధించింది అన్నది విశ్లేషించాలంటే ఒక మహాగ్రంథం అవుతుంది. అలా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అన్నది తెలుసుకోవాలంటే కొంత సింహావలోకనం అవసరం. ఉదాహరణకి మా గ్రామాన్నే తీసుకుందాం. మనకి స్వాతంత్రం వచ్చి మొదటి దశకం పూర్తయ్యేసరికి నేను హై స్కూల్ పాస్ అయి కాలేజీకి వచ్చాను. అందువల్ల మొదటి దశకంలో నాకంతటి అవగాహన లేకపోయినా మా ఊరు వెనుకబడిన ప్రాంతం అని మాత్రం చెప్పగలను. ఊళ్ళో బడి లేదు, చదువుకునేవారు అసలే లేరు. నేను 25 కిలోమీటర్ల దూరం పట్టణంలో వెళ్ళి ఒంటరిగా ఉండి అక్కడ చదువుకున్నాను. ఊరి జనం బీద ప్రజలు. గోచిపాత, తుండుగుడ్డ,
అంబలి, జొన్నన్నం, పూరి గుడిసే వారి జీవనాధారాలు. వైద్య సదుపాయం అసలే లేదు. ఏ ఆపద వచ్చినా 5 కిలోమీటర్ల దూరం నడిచిపోయి అక్కడ బస్సు ఎక్కి పట్నం వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవాలి. వ్యవసాయం వర్షాధారం, ఎండినా పండినా దేవుడి దయ. 2వ దశకం వచ్చే నాటికి ఊరికి హై స్కూల్ వచ్చింది. మట్టి రోడ్డు ప్రజలే వేసుకుని ప్రయాణానికి వీలు కల్పించుకున్నారు. కొత్త రకం సాగు చేసి దిగుబడులు పెంచుకున్నారు. ప్రభుత్వాలు పట్టణాలని, పరిశ్రమల్ని పట్టించుకున్నంతగా పల్లెటూళ్ళని పట్టించుకోలేదు. పెద్ద పెద్ద నదుల మీద ఆనకట్టలు కట్టారు. 3వ దశకంలో వ్యవసాయం మీద, పల్లెల మీద నాయకులు దృష్టి సారించారు. చిన్న చిన్న నదుల మీద కూడా ఆనకట్టలు వచ్చాయి. మా ఊరికి ఎగువలో ఓ చిన్న నది మీద ఆనకట్ట వచ్చింది. దానివల్ల నీరు సమృద్ధిగా లభించడంతో వ్యవసాయాలు మెరుగయ్యాయి. ఆ విధంగా ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా కొంత మెరుగైంది. గోచిపాతలు పోయి పంచుకట్లు, పంటలాలు వచ్చాయి. 4వ దశకం వచ్చేసరికి ప్రభుత్వం అభివృద్ధి పథకాల మీద రోడ్లు వచ్చాయి. వెంటనే బస్సులు కూడా వచ్చాయి. ఊళ్ళో విద్యా సౌకర్యం ఉండడంతో బాగా చదువుకునే కొందరు సంపన్నుల పిల్లలు పట్నం వెళ్ళి కాలేజీలకు వెళ్ళారు. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి కొందరు మేరలు దాటి విదేశాలు కూడా వెళ్ళారు. ఊళ్ళో యువత జీన్స్ ప్యాంట్లు, ఆడపిల్లలు పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. 5-6 దశకాల్లో అయితే 4-5 కార్లే మా ఊళ్ళో వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కండువాలు వేసుకుని ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు పుట్టుకొచ్చారు. ఈ విధంగా మా ఊరు దేశ ఆర్థిక, సామాజిక పురోభివృద్ధికి ప్రత్యేకగా నిలుస్తోందనడంలో ఏమీ సందేహం లేదు. ఇకపోతే రాజకీయ రంగంలో మాత్రం తీరని లోటు. ప్రజాస్వామ్యం మీద సరైన అవగాహన లేని వారి చేతుల్లోకి పాలన పోవడం వల్ల కొంత చిందరవందర అయింది. ఈ తరుణంలో విద్యాధికులు, దేశం కోసం స్వార్థ త్యాగం చేయగలిగిన వారు పట్టించుకుని అటువంటి దేశాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం. ఇప్పుడు స్వాతంత్ర్యానికి వార్ధక్యం కవిత రచన, గానం శ్రీ పోడూరి శ్రీనివాసరావు, హైదరాబాద్. చైతన్యం పాఠక మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మాసం మన పత్రికకి స్వాతంత్ర దినోత్సవ అమృతోత్సవ సందర్భంగా నేను మీకు అందిస్తున్న గీతం స్వాతంత్ర్యానికి వార్ధక్యం. స్వాతంత్రానికి పుట్టినరోజంట, అందరూ సంబరంగా చేయాలంట. ఎంతో ఆశగా, ఆతృతగా ఎదురుచూసిన మనకు నిరాశే మిగిలింది. సర్వశోభితగా వస్తుందనుకున్న స్వతంత్ర భరతమాత అనూహ్యంగా వార్ధక్యంతో వణుకుతూ దర్శనమిచ్చింది. 75 సంవత్సరాల చేరువవుతూ చేతికర్ర ఓతంతో, బక్క చిక్కిన దేహంతో, చింకి చెరగు మాసిగల వస్త్రాలతో సిగ్గుపడుతూ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైంది. ఎదురు చూస్తుండగానే ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నెన్నో అనుభవాలు, అభివృద్ధి ఊహించుకున్నాం. కానీ సాధించిన, చూసిన అభివృద్ధి వేరు. స్వాతంత్ర్యం అంటే వచ్చింది, కానీ అభివృద్ధి రాజకీయ నాయకుల కనుసన్నల్లో బందీ అయిపోయింది. ప్రజలు రాజకీయ నాయకుల చేతుల్లో బందీలేగా. ఎలక్షన్లు వస్తున్నాయి, సమీకరణాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రణాళికలు మారుతున్నట్లే ప్రభుత్వ పార్టీల మేనిఫెస్టోలు కూడా అటు ఇటు మారిపోతున్నాయి. అభివృద్ధి మాత్రం అందకుండా పోతోంది. దివిటీలా వెలుగుతున్న సూర్యుని కాంతి ముందు వెలవెలబోతున్న, కానరాకున్న నక్షత్రాల్లా కనపడుతున్న అభివృద్ధి మాత్రం ఒక మిథ్యలా కనిపిస్తోంది.
రాజ్యాలను ఏకం చేసి సంస్థానాలను సంఘటితం చేసి సమైక్య స్వతంత్ర భారతావనిని సాధిద్దామని నడుం కట్టిన ఓ ఉక్కు మనిషి పటేల్ మహాశయ. ఈ అమృతోత్సవ వేళ ఆ ప్రయత్నం నీరుగారిపోయిందని నర్మదా నదీ తీరాన నిలచి విలపిస్తున్నావా ఓ మహనీయ? నీ ఉక్కు దృఢ సంకల్పం బీటలు వేసిందా? భారత స్వతంత్ర సముపార్జనకై వీరులంతా ఏకమైనారు ఆనాడు. పార్టీల పేరుతో, ప్రభుత్వాల తీరుతో భిన్న స్వరాలు ప్రజ్వరిల్లుతున్నాయి ఈనాడు. హైందవ ధర్మం జయకేతనం ఎగరేస్తే గతంలో వివిధ మతాలు వికటాటహాసం చేస్తున్నాయి. ఇప్పుడు సర్వ మానవ సౌభ్రాతృత్వమే మన నినాదమైనప్పుడు వర్ణ కుల మత ద్వేషాలకు చోటెక్కడుంది? ప్రపంచమే మన ధర్మం వైపు ఆహ్వాన గీతికలు ఆలపిస్తుంటే మన యువత సిగ్గు విడచి పాశ్చాత్య పోకడలకు ఆకర్షితులవుతూ వృద్ధ మాతాపితరులను వృద్ధాశ్రమాలకు పరిమితం చేస్తూ మనమేం ప్రగతి సాధిస్తున్నాం? యువత తన దృక్పథాన్ని విడనాడాలి. ఆలోచనా సరళికి పదును పెడుతూ భారత్ భవితను దృష్టిలో పెట్టుకుని మేరా భారత్ మహాన్ అని నినదించాలి. ఆ దిశగా ప్రణాళికలు రచించి ఆశయాల నమ్మకాన్ని వమ్ము చేయకుండా బంగారు భారత్ను తయారు చేయాలి. మరో 25 ఏళ్లలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్న మేక్ ఇన్ ఇండియా భారత్ జెండా రెపరెపలాడాలి. 75 సంవత్సరాలుగా మనం అనుభవించినది ఒక స్వాతంత్రమేనా? 3 కాళ్ల ముదసిల్లా మిగలవలసిందేనా? ఉరకలెత్తిన ఉత్సాహంతో నవభారతిని ముందుందిరా. ఉషోదయ అరుణ కాంతుల్లా, మధ్యాహ్న ప్రచండ మార్తాండ వెలుగుల వెల్లువల్ల నీ జ్ఞానకాంతులను విశ్వమంతా ప్రసరింపచేయి. ప్రపంచమంతా నీ జ్ఞానం ముందు మోకరిల్లుతుంది. ప్రకృతి ఎంతో అందంగా, శోభాయమానంగా, వర్ణభరితంగా మనసు దోచిన వేళ ఆశలు ఆశయాలు కలబోసి హఠాత్తుగా మురిసి మూకమ్మడిగా దాడి చేసిన వేళ 3 కాళ్ల ముదుసలితే సైతం అమృతోత్సవ స్వతంత్ర భారతి సైతం రెక్కలు విప్పిన స్వచ్ఛ శ్వేత పావురంలా గగన తలంలో విహారం చేస్తుంది. మనసంత హుషారుగా ఉండాలంటే, శరీరం దూది పింజల్లా తేలిపోవాలంటే ఆశావహ దృక్పథం అలవడాలి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలి. బడ్జెటుల కేటాయింపులు, వివాద ధోరణులు, అంతర్రాష్ట్ర కలహాలు, మధ్యలో కేంద్రానికి సమాధానాలు వ్యవస్థను వ్యవస్థ చేసి దారుణానికి వడగొడుతుంటే ఇక ప్రగతి సంగతి దేవుడెరుగు, అధోగతి పాలే కదా. నాణ్యానికి మరోవైపులా అంతా శుభదృష్టే, ఆశావహజనకమే. సరి అయిన అవగాహనతో గురి చూసి సంధిస్తే స్వర్ణ పతాకం మనదే కదా. అభివృద్ధిని కాంక్షిస్తూ అవగాహనతో అడుగు ముందుకేస్తే విజయ పతాకం మనదే కదా. 75 సంవత్సరాల్లో ఏం సాధించాం అనేకంటే మన సమర్థ పాలన మనకేమిచ్చింది, మనకేం నేర్పింది అనుకుంటే మెరుగుపడ్డ అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలు, వాణిజ్య వ్యావహారిక పరిజ్ఞానాలు, రోదసీ పదాన్నే కాదు, క్రీడా నేపథ్యాన్నే కాదు, మనం సాధిస్తున్న విజయ పరంపర. ఇది 75 ఏళ్ల మన విజయ ప్రస్థానం. ఇదే అకుంఠిత దీక్ష మన పక్షానే ఉంటే మనం అగ్రరాజ్యాలను సైతం అధిగమించడం. పండు పున్నమి వెన్నెలను తళతళ మెరిసే తారకలను అక్కున చేర్చుకుని కౌగిలించుకున్నట్లే మన కళ నెరవేరినట్లే, మనం విజయపథాన సాగినట్లే. జై హింద్, మేరా భారత్ మహాన్. ధన్యవాదాలు. ఇప్పుడు హమారా భారత్ రచన
ఎలక్ట్రాన్ అనే కలం పేరుతో పిలువబడే శ్రీ పింగళి వెంకటరమణారావు, వరంగల్. చదువుతోంది శ్రీ కాశీ సోమయాజుల మధు, హూస్టన్, టెక్సాస్ స్టేట్, USA. హమారా భారత్ రచన ఎలక్ట్రాన్. చదువుతున్నది కాశీ సోమయాజుల మధు. నేను పలపం చేపట్టే నాటికి తూర్పుగోదావరి జిల్లాలోని మా ఊరు పెద్దాపురంలో పురపాలక సంఘం వారి 8 ప్రాథమిక పాఠశాలలు ఊరు నలుమూలలా ఉండేవి. అక్షరాభ్యాసం జరిగిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉన్న 4వ నంబర్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివాను. 1947 నాటికి నా 10వ సంవత్సరం వయసులో శ్రీ వీర్రాజు మాధ్యమిక పాఠశాల ఫస్ట్ ఫారం అంటే 6వ తరగతిలో చేరాను. ఆగస్టు 14వ తారీఖున మధ్యాహ్నం సెలవు ఇచ్చేశారు. సెలవిచ్చే ముందు ప్రతి తరగతిలోనూ ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. రేపు అందరూ శుభ్రమైన దుస్తులు ధరించి 7 వచ్చి బారులు తీర్చి నిలబడండి, ఏ ఒక్కరూ క్లాసు మానకూడదు అని. ఎందుకు అనుకున్నాం. కొంతమంది నిత్యము ఆడే సాయంకాల పాటల కోసం ఇళ్లకు పోలేదు. మా ప్రధానోపాధ్యాయులైన ఎర్రా సుబ్బలింగం గారు ఇతర పంతుళ్ళు బూజులు దులిపే కర్రలు చీపుళ్ళు పట్టుకుని అద్దుకున్న బడి భవనాన్ని ప్రాంగణాన్ని శుభ్రపరచసాగారు. ఇళ్లకు వెళ్లని కుర్రవాళ్ళ అందరము వెంటనే రంగంలోకి దూకి పంతుళ్లకు సహాయం చేశాం. ఎందుకు సార్ స్కూల్ శుభ్రపరుస్తున్నారు, డిఓ గారికైనా వస్తున్నారా అని ఒక 3rd ఫారం విద్యార్థి అంటే 8వ తరగతి విద్యార్థి అడిగాడు. ఈ అర్ధరాత్రి 12 గంటలు దాటిన వెంటనే మనకి స్వాతంత్రం రాబోతోంది అంది మాలతి అనే అమ్మాయి. ఆ అమ్మాయి 8వ తరగతి విద్యార్థిని, లెక్కల మాస్టారు కూతురు. తాను మరో 3 ప్రతి సాయంత్రం రింగ్ టెన్నిస్ ఆడేవారు. ఎందుకో తెలిసింది కదా అన్నారు సుబ్బలింగం గారు. ఆయనంటే మాకు భయము భక్తి కూడాను. ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో BA చేశారు. మా కాలేజీలో వచ్చే వారి నుంచి పరీక్షలు అనేవారు. అయితే ఏ రోజు ఏ పరీక్ష చెప్పేవారు కాదు. మీకు అలాగే పరీక్షలు జరుపుతాను అనేవారాయన. మాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అర్ధరాత్రి వేళ మా వీధిలోని కొంతమంది లాయర్లు ఇళ్లలో టపాసులు కాల్చారు. మా వీధికి వకీలు వీధి అని పేరు. మా తాతగారు వకీలు. మా తండ్రి గారైన పింగళి లక్ష్మీనారాయణప్ప గారు పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టరు. ఆయన పిన్న వయసులోనే పోయారు. ఆయన పోయే నాటికి ఇంట్లోని వారందరం చిన్నపిల్లలం. అప్పటికి నాకు 5 సంవత్సరాలు, మా పెద్దన్నయ్యకి 12 సంవత్సరాలు, మా అక్కయ్యకు 10, మా రెండో అన్నయ్యకి 8, మా తమ్ముడికి 3. మా నాయనమ్మే ఇంటి పెత్తనం చలాయించేది. ఆ మర్నాడు అంటే ఆగస్టు 15వ తారీఖు ఉదయం 6:30కే స్కూల్కి పోయాను. అప్పటికే చాలా మంది విద్యార్థులు చేరారు. మా డ్రిల్ మాస్టర్ అందరినీ తరగతుల వారీగా నిల్చోబెడుతున్నారు. 7 హాజరీ పూర్తయింది. మా ముందు కాస్త దూరంలో మధ్యస్థంగా ఒక పొడగాటి వెదురుగడ పాతి ఉంది. గడ మొదట్లో సున్నం పూసిన ఇటుకల్ని గుండ్రంగా పెట్టారు. గడపైన ఆ జెండా మడత పెట్టి కట్టపెట్టి 2 తాళ్లు కింద వరకు వేలాడుతున్నాయి. ఉన్నట్టుండే సుబ్బలింగం గారు నా పేరు పెట్టి పిలిచారు. ఎందుకో అని హడలిపోతూ ఆయన ముందుకు వెళ్ళి నమస్కారం పెట్టాను. ఆయన నా చేయి పట్టుకుని జెండా కడ వరకు తీసుకుపోయి పైనుంచి వేలాడుతున్న 2 తాళ్లలో ఒకటి నా చేతికి అందించి కిందకు లాగమన్నారు. ఆయన చెప్పినట్టే చేయడంతో పైనున్న జెండా ముడివిడి ఇచ్చుకుంది. గులాబీలు చామంతులు జెండాలోంచి కింద ఉన్న వారి తలల మీద పడ్డాయి. అందరూ జై హింద్ అంటూ నినాదాలు పలుకుతూ డ్రిల్ మాస్టర్ని అనుకరిస్తూ జెండా వందనం చేశారు. తర్వాత మాలతి జాతీయ గీతం ఆలపిస్తుంటే ఆమెతో పంతుళ్ళందరూ గొంతు కలిపారు. విద్యార్థులు కూడా గొంతు కలపడానికి ప్రయత్నించసాగారు. అప్పటికి జాతీయ గీతం అంటే మాకు తెలీదు. మల్యాల జయరామయ్య గారని మా చరిత్ర మాస్టారు, మా క్లాస్ టీచర్ కూడాను. ఆయన చిన్న ఉపన్యాసం ఇచ్చారు. ఇంతవరకు మీరు చదివే తరగతి చరిత్ర పుస్తకాలలో మన అసలైన భారతదేశ చరిత్ర చెప్పబడలేదు. క్రీస్తు పూర్వం అనేక వందల సంవత్సరాల నుంచి క్రీస్తు తర్వాత 1000 సంవత్సరాల వరకు ప్రాచీన భారతీయ సంస్కృతితో సాంప్రదాయాలతో హైందవ తత్వంతో అనేకమైన రాజ్యాలు అవతరించడం అస్తమించడం జరిగాయి. రాజ్య విస్తరణ కోసం రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగిన
రామాయణ మహాభారతాలు, వేదాలు, ఉపనిషత్తులు, హైందవ పురాణాలు ఆసేతు హిమాచల పర్యంతం విలసిల్లి హైందవ తత్వం ఒక సూత్రంగా రాజ్యాలను గుదిగుచ్చుతూనే ఉండేది. అయితే 1000వ సంవత్సరంలో తురుష్కుల దాడులు ఆరంభమయ్యాయి. సరిహద్దు రాజ్యాల ప్రాణాలొడ్డి ఎదురు పోరాటం సాగించిన శత్రురాజుల వేగవంతమైన అశ్వదళాలను మన గజదళాలు నిలువరింపలేకపోయాయి. అదీగాక మన దేశంలోని రాజ్యాల మధ్యనున్న అంతఃకలహాలు అయాచితంగా శత్రురాజులకు సహకరించాయి. తురుష్కులు దేశంను ముక్కలు ముక్కలుగా పలు ప్రాంతాలలో కాలుని విస్తరణ మొదలుపెట్టారు. అద్భుతమైన శిల్పకళలతో అలరారే ఎన్నో దేవాలయాల్ని, కట్టడాల్ని ధ్వంసం చేసి సంపదల్ని కొల్లగొట్టారు. రక్తపాతంతో మత మార్పిడులు కొనసాగించారు. మొఘలాయి పాలనలో శివాజీ, రాణి రుద్రమదేవి లాంటి వీరులు ఎదురు పోరాటాలు సాగించిన ఫలితం లేకపోయింది. 18వ శతాబ్దం నాటికి మొఘలాయుల ప్రభ క్షీణించసాగింది. ఆ సమయంలో వర్తక వ్యాపారాలు కొనసాగించే లక్ష్యంతో డచ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశస్థులు ఓడల ద్వారా పయనించి దేశంలో అడుగుపెట్టారు. కుట్రనీతితో వ్యాపార ఒప్పందాల్ని వక్రీకరించి దేశాక్రమణ కొనసాగించారు. 1757వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో అధిక సేనాబలమున్న బెంగాల్ నవాబుని ఓడించడంతో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. దేశంలో ఉన్న రాజసంస్థానాల మధ్య విభేదాలు కల్పిస్తూ రాజ్య విస్తరణ ప్రారంభమైంది. ఎందరో వీరులు ఎదురు తిరిగినా ఆంగ్లేయుల కుటిల రాజనీతి మూలాన వారిని తిరోముఖుల్ని చేయలేకపోయారు. ఝాన్సీ రాణి, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్, అల్లూరి సీతారామరాజు వంటి యోధులు సమసిపోయారు. 1857లో బ్రిటిష్ వారిని నిరసిస్తూ సిపాయిల తిరుగుబాటు జరిగింది. అది అణగదొక్కబడింది. 1919 ఏప్రిల్ నెలలో జలియన్ వాలాబాగ్లో తిరుగుబాటుదారులు బహిరంగ సభ జరుపుతున్న సమయంలో వారి మీద బ్రిటిష్ సేనలు వారిని చుట్టుముట్టి వందలాది మందిని మూకుమ్మడిగా హత్య చేశారు. 24 ఏళ్ల భరత్ సింగ్ అనే విప్లవ వీరుణ్ణి 1931లో ఉరితీశారు. ఇలా ఎంతో మంది స్వాతంత్ర యోధుల్ని అండమాన్ దీవుల్లోని కారాగారానికి తరలించి లేదా ఉరిశిక్షలు విధించి ఎప్పటికప్పుడు ఆందోళన అణచివేశారు. దక్షిణ ఆఫ్రికా నుంచి స్వదేశం తిరిగి వచ్చిన గాంధీజీ సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఉపయోగించి సహాయ నిరాకరణోద్యమం సాగించి శాంతియుతమైన పోరు కొనసాగించాడు. చివరకు ఆంగ్లేయుల కుటిల నీతితో అఖండ భారత్ను 2 ముక్కలుగా చేసి పాకిస్తాన్ అనే దేశ సృష్టి చేసి నిన్న అర్ధరాత్రి మన దేశానికి స్వాతంత్రం ప్రదానం చేశారు. అంటే మనం ఆంగ్లేయుల పాలనలో 190 సంవత్సరాలు, అంతకుముందు దాదాపు 8 శతాబ్దాల తురుష్కుల దాష్టీకంలోనూ ఉండిపోయాం. ఈ రోజు నుంచి మన దేశం భారతదేశం కాదు, మనం స్వతంత్రులం. ఈ దేశాన్ని ఇక ముందు భావి భారత పౌరులైన మీరు అభివృద్ధి శిఖరాల్ని అధిరోహింపజేయాల్సి ఉంది. జై హింద్, వందే మాతరం. అందరం కరతలా ధ్వనులు చేశాం. ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి మాడభూషి అలివేలమ్మ గారు, ఈవిడ గురించి రచనా వ్యాఖ్యానం చేసిన వారు శ్రీమతి మాడభూషి పద్మజవల్లి గారు, హైదరాబాద్. శ్రీమతి మాడభూషి అలివేలమ్మ గారు స్వాతంత్ర సమరయోధురాలు. జననం 1890, మరణం 1974. శ్రీమతి మాడభూషి అలివేలమ్మ గారు మా అమ్మమ్మ గారు. వారి పెద్ద కుమార్తె కూతురిని నేను. నా పేరు పద్మజవల్లి. వింజమూరి వారి ఆడపడుచు. ఈమె స్వతహాగా మంచి కవయిత్రి. ఆసుగా ఎన్నో పద్యాలు, పాటలు సందర్భానుసారంగా రచించారు. చక్కగా రాసేవారు కూడా. అందులో ఉదాహరణగా దంపతులను ఆశీర్వదిస్తూ కవవే మహానుభావ కరుణతో ఈ దంపతులను కవవే మహానుభావ సాగర శయనాధీర సాగర గంభీర భావ సాగరమును దాటించి మమ్ము ధన్యుల జేయవే కవవే మహానుభావ
పుత్రమిత్ర బాంధవులతో పూర్ణాయుర్దాయమొసగి దాత్రియందు నీదు అతిథి సేవ చేయనీయవే కావవే మహానుభావ సాగర శయనాధీర సాగర గంభీర భావ సాగరమును దాటించి మమ్ము ధన్యుల జేయవే కావవే మహానుభావ. ఈ 5వ ఏట వివాహం జరిగింది. మగపెళ్లి వారు వచ్చి పాట పాడమని అడిగినప్పుడు పాట అయితే వచ్చు కానీ పద్యం అయితే వచ్చు కానీ పాడు సిగ్గు ఎప్పుడు నన్ను పాడనివ్వదు అని చమత్కారంగా పాడానని చెప్పారు. ఆమెకి 8 మందికి సంతానం. నాకు ఊహ వచ్చేటప్పటికి 6 మిగిలారు. ఆమె చాలా నిరాడంబరంగా ఉండేవారు. చనిపోయేదాకా కాలికి చెప్పులు కానీ కళ్ళకి కళ్ళద్దాలు కానీ పెట్టుకునేవారు కాదు. ఒక సందర్భంలో నా బారసాలకి ఒక చిన్న పాట పాడారు, అది ఉదాహరిస్తున్నాను. మా చిన్ని బాలికకెప్పుడు శ్రీహరి శ్రేయమొసగుతన్ మోదమంది అమరులు ఆశీర్వదించుతన్ చిరతరాయుష్యమును సిరులు సంపదల్ మా కరివరదుడు వీరినెప్పుడు కరుణ చూచుతన్ విజయతోడ వెలయుచుండు చిన్ని బాలిక అగణితముగ పుత్ర పౌత్రులతిశయిల్లుగన్ మా చిన్ని బాలికకెప్పుడు శ్రీహరి శ్రేయమొసగుతన్ మోదమంది అమరులు ఆశీర్వదించుతన్. ఈ విధంగా ఆశీర్వాద పాటలు కూడా రాశారు. ఇది కాక మా తాతగారు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నప్పుడు ఈమె సంసార బాధ్యత అంతా తానే నడిపించేవారు. బాలగంగాధర తిలక్, గోఖలే వంటి వారు మా తాతగారిని కలవడానికి వచ్చినప్పుడు అందరూ కలిసి భూగృహంలోకి వెళ్ళారట. 18 రోజులు భూగృహంలోనే ఉన్నారట. 15 రోజుల తర్వాత ప్రకాశపత్రులు గారు వచ్చి తాతగారి ఆచూకీ తెలియజేశారట. అప్పుడు మా పెద్ద మేనమామ ఏదో మాటల సందర్భంలో అమ్మ కవిత్వం రాస్తారు, పాటలు రాస్తారని చెప్పారట. ప్రకాశం పంతులు గారు మళ్ళీ వచ్చినప్పుడు మా అమ్మాయిని తీసుకుని వచ్చి, అంటే టంగుటూరు సూర్యకుమారి అమ్మగారిని పాటలు పాడిస్తానని అన్నారట. మా అమ్మమ్మగారి జీవితంలో చాలా ఒడిదుడుకులు అనుభవించారు. అయినా కూడా తన కవితాన్ని వదలలేదు. పెళ్ళిళ్ళు, పండగలు, ఏ సందర్భాల్లో అయినా తప్పనిసరిగా గేయాలు, పద్యాలు, జాబిలి పాటలు రాశారు. అవి ఆ పాటలు కొన్ని మాసపత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయి. కావవే మహానుభావ, పెళ్లి పాటలు, మా చిన్ని బాలునికి ఎప్పుడు శ్రేయమొసగుతన్, తలుపు దగ్గర పాటలు, ఊర్మిళ నిద్ర, జల క్రీడా సంవాదం చాలా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చింది 4వ రోజున ఆడవే అని జాతీయ జెండా పాట పాడారు. అది మీకు పాడి వినిపిస్తున్నాను. ఆడవే ఆడవే స్వాతంత్ర జెండా ఆడవే నవ భారతానంత జెండా తెలుపు ఎరుపు పచ్చ వివిధ వర్ణములు అలయ శోకమాతృ డలరు చక్రమున తెలుపు ఎరుపు పచ్చ త్రివిధ వర్ణములు అలయ శోకమాతృ డలరు చక్రమున స్వాతంత్ర భారత ప్రతిభలో సగంగా భూతలానందము పొంగి పొరలంగా ప్రేమతో శాంతితో పేరు ప్రఖ్యాతులతో ఆడవే స్వాతంత్ర జెండా ఆడవే నవ భారతానంద జెండా 3 చంద్రములందు భువిని వనగా 3 లోకములందు పుణ్యమీరనగా 3 సంద్రములందు భువిని వనగా 3 లోకములందు పుణ్యమీరనగా 3 మూర్తుల గుణము బోలు నీవనగా 3 రంగుల లోక ముచ్చట ముచ్చటగా స్వాతంత్ర వీధిలో సంతోష సంధాన
స్వాతంత్ర్య వీధిలో సంతోష సాధన ఆడవే స్వాతంత్ర్య జెండా అరుణ కాంతిని వేడి దగదగలు మిరియ ధవళ కాంతి పవిత్ర తళతళలు మెరయ ఆకుపచ్చదనాన హరితంబుల వరంగ ఏకదాటిన శోక చక్రమల రంగ ఏకైక భారత వనిమేటి సౌధాన ఏకైక భారత వనిమేటి సౌధాన ఆడవే ఆడవే స్వాతంత్ర్య జెండా ఆడవే నవభారతానంద జెండా ఆడవే స్వాతంత్ర్య జెండా ఆడవే నవభారతానంద జెండా. తాతగారిని జైల్లో పెట్టినప్పుడు నేను వస్తాను అని చెప్పి ఆమె కూడా జైలుకు వెళ్ళారట. ఒకరోజు ఉంచి పంపించేశారట జైలు అధికారులు. ఖద్దరు వస్త్రాలు ధరించి జైలుకు వెళితే వాళ్ళు తిట్టేవారిని. ఆగ్రహంతో బయటికి వచ్చినప్పుడు తీసిన ఛాయాచిత్రం పైన ఉన్నది. అమ్మమ్మ గారు రాట్నం ఒడికి ఏకులు తీసి బట్టలు నేయటం నాకు కొంచెంగా గుర్తు. ఒంగోలు గాంధీ గారు వచ్చినప్పుడు చూడడానికి వెళ్ళలేకపోయాను, పిల్లలతో సరిపోయిందని చాలా బాధపడేవారు. ఆమె 84వ సంవత్సరంలో పరమపదించారు. ఎప్పుడు రిక్షా కానీ కారు కానీ ఎక్కలేదు. మా రెండవ మేనమామైన డిగ్రీ అయిన తర్వాత 3 సంవత్సరములు ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో వారు ఉద్యోగం చేయడం వారికి ఇష్టం లేదు. ఇష్టం లేక స్వాతంత్ర సమరయోధుడు అయిన గుప్తా గారు ఒక కంపెనీ పెడితే అందులో ఉద్యోగం ఇచ్చారట. నా అనుభవంతో పొదుపు అనే విషయం చాలాసార్లు నాతో చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి, రేపు గురించి ఆలోచించాలి అని మమ్మల్ని మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు వాసాను. తరువాత స్వాతంత్రం వచ్చిన 4వ రోజున ఆడవే ఆడవే జాతీయ జెండా అని అదే పాట పాడారట. అది కూడా మాకొద్దు తెల్లదొరతనము అనే బ్రిటిష్ వారి మీద పాట పోలీసులు వచ్చినప్పుడు వారి దగ్గరే పాడారట. కానీ ఆ స్క్రిప్ట్ నాకు లభించలేదు. నాకు తెలిసినంత వరకు రాశాను. తప్పులుంటే క్షంతవ్యురాన్ని. ఈ అవకాశాన్ని ఇచ్చిన శాంతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు విజయీ విశ్వతిరంగా ప్యార అనే దేశభక్తి గీతాన్ని ఆలపించబోతున్న వారు మంగళంపల్లి శ్రీరామ్, అమెరికాలోని మినియాపోలిస్ నుండి. విందామా? विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. सदा शक्ति सरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा. झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. शान ना इसकी जाने पाए, चाहे जान भले ही जाए. विश्व विजय करके दिखलाए, तब होवे प्रण पूर्ण हमारा. झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. ఇప్పుడు మహిళా సాధికారికత రచన చదివినవారు శ్రీమతి
మత్స్యరాజ విజయలక్ష్మి, వరంగల్. నా పేరు మత్స్యరాజ విజయలక్ష్మి. స్వతంత్ర భారతదేశంలో మహిళా సాధికారత గురించి రాయాలి అనుకున్నాను. మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి. ఈ అంశం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎలా వికసించిందో చూస్తాం. మన దేశానికి స్వాతంత్రం రాకముందు మహిళల స్థితి చాలా దయనీయంగా ఉండేది. బ్రిటిష్ పాలన కాలంలో వారు కొన్ని చట్టాలను తీసుకొని వచ్చారు. మహిళాభివృద్ధికై సతీ సహగమన చట్టము 1829లో విలియం బెంటింగ్ తీసుకొచ్చి నాంది పలికారు. వారి పరిపాలనా కాలంలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం కూడా 1852లో వచ్చింది. 1856లో ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారు వితంతు పునర్వివాహ చట్టాన్ని తెచ్చి మహిళలలో ఆలోచన రేకెత్తించారు. మన రాష్ట్రంలో మాత్రం 1881లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు దీన్ని అమలుపరిచారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మహిళల పరిస్థితిలో ఏం పెద్ద తేడా లేదు. స్త్రీలు ఇళ్లకే పరిమితమైపోయారు. జమీందారీ కుటుంబాల్లోని రాజు కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే విద్యా అవకాశాలు ఉండేవి. పెద్ద నగరాల్లోనే పాఠశాలలు కళాశాలలు ఉండేవి. మన స్వాతంత్ర భారత ప్రధాన మంత్రి గారైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మహిళల పురోగతి ఆర్థిక స్థితి నిలబెడుతుందని ప్రగాఢంగా విశ్వసించారు. మహిళలు బాలికల కోసం ప్రత్యేకమైన అక్షరాస్యత ఉండాలని అనుకున్నారు. 1951లో మహిళల అక్షరాస్యత 8.86%, 8.86% మాత్రమే ఉండేది. మా అమ్మగారు కూడా పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు. ఆమెకు ప్రైవేట్ ట్యూటర్ ఇంటికి వచ్చి హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలను బోధించేవాడు. పరదా పద్ధతి ఉండేది. ఆమె ఎన్నడూ తన టీచర్ను, గురువును చూశారు కదా. ప్రాథమికాభ్యాసం హైదరాబాద్లోని ఒక బాలికల పాఠశాలలో కొన్ని నెలలు సజావుగానే సాగింది. కానీ 12వ ఏటనే ఆమెకు వివాహం జరిపించారు. బాల్య వివాహంలో ఆనాటి ప్రధాన సమస్య. జమీందారీ బాలిక పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్దగా మహిళల అభివృద్ధి ఏం జరగలేదు. రెండవ ప్రణాళికలో మహిళా మండళ్లు ఏర్పాటు చేసి స్త్రీలలో చైతన్యం నింపాలని కాస్త ప్రయత్నం జరిగింది. కానీ పెద్ద నగరాల్లో, పట్టణాల్లోనే ఇది సాధ్యమైంది. మూడవ ప్రణాళికలో మహిళాభివృద్ధి ఊపందుకుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తాలూకాల స్థాయిలో, పెద్ద గ్రామాల స్థాయిలో గ్రామ సేవికలు, ముఖ్య సేవికల ద్వారా మహిళల విద్య మరియు ఉపాధి పథకాలకై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మా ఊరిలో, అంటే అప్పటి హైదరాబాద్ జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకాలో ఒక ప్రైవేట్ భవనం అద్దెకు తీసుకొని 1962 సంవత్సరంలో ఒక మహిళా మండలి వెలిసింది. దానికి అనుసంధానంగా ఒక బాల్వాడి కూడా ఉండేది. దానికి మా అమ్మగారు వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు. నేను అప్పుడు 2వ తరగతిలో ఉన్నాను. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివేదాన్ని. మధ్యాహ్న భోజన పథకం ఉండేది. ఇది గాంధీ గారి బేసిక్ ఎడ్యుకేషన్ స్కూల్ అనే, జూనియర్ బేసిక్ స్కూల్ అనేవారు అప్పుడు. మధ్యాహ్న భోజనం పథకంలో ఐక్యరాజ్య సమితి వారి సహకారంతో మొక్కజొన్న రవ్వ మరియు శుద్ధమైన వంట నూనె వచ్చేది. ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పంపించేవాళ్ళు. కానీ అన్ని గ్రామాల్లో పాఠశాలలు ఉండేవి కావు. పెద్ద గ్రామాల్లో, తాలూకాల్లో మాత్రమే ప్రాథమిక పాఠశాలలు ఉండేవి. ఉన్నత పాఠశాలలు అయితే మరీ తక్కువ. ఉన్నత పాఠశాలలు తాలూకా హెడ్ క్వార్టర్స్లోనే ఉండేవి. మగపిల్లలు సైకిళ్లపై వచ్చి పక్క గ్రామాల నుండి ఉన్నత విద్యను అభ్యసించేవారు. వారిలో మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు కూడా ఒకరు. ఆయన తిమ్మాపురం నుండి సైకిల్పై ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆయన నాకన్నా 2 క్లాసులు జూనియర్. ఆడపిల్లల చదువులు 5వ తరగతిలోనే ఆగిపోయాయి. పెద్ద ఊళ్ళో పుట్టినందుకు నా విద్యాభ్యాసం నిరాటంకంగా సాగింది. అప్పటి ఆడపిల్లల దుస్థితికి నేను, మా అమ్మగా చాలా బాధపడేవాళ్ళు. నా స్నేహితురాలు 7, 8 తరగతుల వరకే చదివి తర్వాత చదువు మానేశారు.
10వ తరగతికి వచ్చేసరికి నేను నా ఇంకో స్నేహితురాలు మాత్రమే మిగిలాం. తర్వాత బాలికలకు ప్రత్యేకమైన పాఠశాలలు వెలిసాయి. తర్వాతి సంవత్సరాలలో అనుబంధంగా కొన్ని హాస్టళ్ళు కూడా ఉండేవి. 10వ తరగతి తర్వాత మా ఊర్లో కాలేజీ లేదు. హైదరాబాద్లో హాస్టల్లో ఉండి విద్యాభ్యాసం చేశాను. మా అమ్మగారికి మమ్మల్ని ఎలాగైనా చదివించాలని చాలా పట్టుదలగా ఉండేది. అంతమంది ఆడపిల్లలు ధైర్యం చేసి అమ్మ నన్ను కళాశాలలో చేర్పించింది. మొట్టమొదటి అమ్మాయిగా నేను ఊరు దాటి పట్టణం వచ్చేసాను. 1971వ సంవత్సరంలో నేను నా స్నేహితురాలు ఇంటర్మీడియట్లో చేరాము. ఆ స్నేహితురాలు కూడా ఇంటర్ తర్వాత వివాహం చేసుకొని చదువు మానేసింది. నేను నా చదువును మాత్రం ఆపలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంటే 100 మంది అమ్మాయిల్లో ఒక్క అమ్మాయే తన గమ్యాన్ని చేరుకున్నది అని అంటే అప్పటి కాలంలో స్త్రీ విద్య ఎలా ఉండేదో ఊహించుకోండి. ఉపాధి విషయానికి వస్తే మా అమ్మగారు విపరీతమైన కృషి చేసి తన మహిళా మండలికి ఒక స్వంత భవనాన్ని శాంక్షన్ చేయించుకున్నారు. దానికి అనుసంధానంగా ఒక బాల్వాడి, దానికి శిక్షణ పొందిన ఒక టీచరు, స్త్రీల కుట్టు శిక్షణ, అల్లికల కోసం ఒక కుట్టు టీచరు మరియు అమ్మకు ఒక సహాయకురాలు ఉండేవారు. అమ్మ కష్టపడి 200 మంది స్త్రీలను సభ్యులుగా చేర్చారు. నవోదయ మహిళా మండలిని దానికి నామకరణం చేసి రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ సమయంలో నేను 8వ తరగతిలో ఉన్నాను. 1966లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత స్త్రీ సంక్షేమం ఊపందుకున్నది. నిధులు ధారాళంగా వచ్చేవి. ఇంతలో మా అమ్మ కూడా మహిళా మండలి అధ్యక్ష స్థాయి నుంచి పంచాయతీ సమితి సభ్యురాలిగా ఎదిగింది. సమస్యలను ఏకరువు పెట్టి శిక్షణ పొందిన స్త్రీలందరికీ ఉచితంగా కుట్టు మిషన్లన్నీ ఇప్పించింది. 1976 నుంచి 1985 ఈ దశాబ్దాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా గుర్తించారు. 1975వ సంవత్సరంలో నవంబర్ 19న శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన జన్మదినాన్ని హైదరాబాద్లో జరుపుకున్నారు. అప్పుడు నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాను. మమ్మల్ని కాలేజీ నుండి ఉచిత బస్సులో పబ్లిక్ గార్డెన్స్కు తీసుకువెళ్లారు. 20 జిల్లాల నుండి మహిళలు వేలాది సంఖ్యలో వచ్చారు. మహిళలు, కాలేజీ విద్యార్థినులు అంతా పబ్లిక్ గార్డెన్ నిండా కిటకిటలాడిపోయారు. తమాషా విషయం ఏమిటంటే మా అమ్మగారు కూడా వచ్చారు ఆ మీటింగ్కు. అమ్మ నేను ఇద్దరం ఆ మీటింగ్లో పాల్గొన్నా కానీ మా ఇద్దరికి మేము ఒకరికొకరు అక్కడ ఉన్నట్టు తెలియదు. 15 రోజుల తర్వాత నేను సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ఆనాటి సమాచార వ్యవస్థకి ఇది నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార సంస్థ 1975లో ఏర్పడ్డది. ఫలితంగా ఇబ్రహీంపట్నంలో మహిళా సూపర్ బజార్ వెలిసింది. అమ్మ దానికి డైరెక్టరు. అందరూ మహిళలే. బియ్యం, కందిపప్పు, పప్పు దినుసులు, మసాలాలు, పొడులు లాంటివి శుభ్రం చేసి చక్కగా ప్యాక్ చేసేవారు. దీనికి విపరీతమైన ప్రచారం లభించింది మరియు లాభాలను గడించింది.